చదివిస్తూ దేవుని సన్నిధిని చేరువచ్చిన పిల్లలందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అందరికీ కూడా వందనాలు శుభాలు తెలియపరుస్తూ ప్రార్థన చేసుకుని వాక్య పరిచయంలోకి మనం ముందుకు వెళ్దాం. ఘనమైన తండ్రి, సర్వోన్నతుడా, మరొక పర్యాయము మీ సన్నిధిలో నడిపించి మీ సన్నిధిలో ఉన్న మాటలను నేర్చుకోవడానికి మీ సహాయం మాకు దయచేసినందుకు స్తోత్రాలు. ఈరోజు వింటున్నా మీ మాటలను గ్రహించుకుని మీరు మీ గ్రంథం ద్వారా మాతో మాట్లాడుతున్న ప్రతి మాటను మేము గ్రహించుకుని మీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించుకుని వినగల చెవిని గ్రహించగల మనసును దయచేయండి. అలాగే చెప్తున్న మాలో మీరుండి మాట్లాడమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థనను మీకు సమర్పించి వేడుకుంటున్నాం మా ప్రియపరలోకి తండ్రి. ప్రభునామాన అందరికి ప్రత్యేక వందనాలు. మరి దేవుడి యొక్క కృపలో గతించిన కాలం అంత దేవుడు మనలందరినీ కూడా కాపాడి మళ్ళీ ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు ఆయనకి మరొకసారి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మరి ఇంతవరకు చక్కని కీర్తన ద్వారా దేవుణ్ణి కనపరిచారు. వాక్య పరిచయంలోకి మనం వెళుతున్నాం. ఆరాధనలో ప్రతి కార్యములు గొప్పవి, ప్రతి కార్యములు కూడా గొప్పవి మనం నేర్చుకుంటూ ఉన్నాం. మరి పాట కూడా ఎదుటివారికి బోధే, పాట కూడా ఎదుటివారికి ఇది ప్రకటన. పాట అంటే మనం పాటలు అయిపోయి వచ్చేవారు ఉంటారు, ఎందుకంటే వాక్యానికి చోటు, వాక్యం అంటే ఎక్కువ విలువ అనుకుంటారు చాలామంది. అన్నీ సమానమే అమ్మ. కనుక పాటలు గొప్పవే, ప్రార్థన గొప్పదే, వాక్య పరిచర్య గొప్పదే. కానీ అన్నీ గొప్పదైనప్పుడు మనం అందరము ఏకముగా కూడి ఆయన నామాన్ని గొప్ప చేయాలి అమ్మ. కనుక అందరూ కూడా మరి అది ప్రారంభ ప్రార్థనతో ముగింపు ప్రార్థన వరకు మనం దేవునికి ఇవ్వవలసిన గౌరవ మర్యాదలు ఇవ్వాలి. ఓకే, మనం ఇక వాక్యంలోనికి మనం వెళుతూ ఉన్నాం. మీ అందరూ కూడా మనసును సిద్ధపరచుకుని వాక్యాన్ని బట్టి గ్రంథాన్ని మీరు తీసుకుని రాసుకుని దేవుడు ఏవైతే చెప్తున్నాడో ఇవన్నీ కూడా మన వాక్యం ద్వారా కొన్ని సంగతులు నేర్చుకుందాం. మనసు దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన చేతి పని అయిన ఈ సృష్టి, ఆయన చేతి పని అయిన ఈ సృష్టిలో మనం బ్రతకడానికి దేవుడు ఎన్నో పనులు, ఎన్నో కార్యాలు మనకిచ్చాడు దేవుడు అమ్మ. మనకెన్నో, మనం బ్రతకడానికి ఎన్నో పనులు, ఎన్నో కార్యాలు. ఒకరు ఒక పని మీద ఆధారం లేదు, ఒకరు ఒక పని చేసేవారు కాదు. ఈ పనులన్నిటిని బట్టి దేవుడు మన బ్రతుకులను నడిపిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం చేస్తున్న పనులన్నీ కూడా దైవ గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్న విధానాన్ని మనం గ్రహిద్దాం. దేవుడు ఒక్కడే, దేవునికి మనుషులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు. ఇది దేవుడు ఒక్కడే అని చెప్పటానికి యేసుక్రీస్తు లోకానికి రావటం జరిగింది. అయితే ఎందుకు రావాల్సి వచ్చిందయ్యా అంటే, దేవుణ్ణి మనుషులు విభాగించి పూజిస్తున్న లోకం ఇది. ఎందుకంటే ఆకాశ పక్షులు తెలుసు, భూజంతువులు తెలుసు, సముద్రంలో ఉన్న జలచరాశులకు కూడా తెలుసు ఎవరో దేవుడు ఒక్కడే. కానీ మనుషులకి ఇంత జ్ఞానం ఇచ్చిన, ఎంత వివేకాన్ని ఇచ్చిన ఈ మనుషులు దేవుణ్ణి వెతుకులాటంలో మాత్రం వారు విధంగా చెప్పాలంటే ఫెయిల్యూర్ అయ్యారని చెప్పాలి. అందుకు ఆ దైవాన్ని గురించి చెప్పడానికి యేసు ప్రభు లోకానికి వచ్చారు. ఎందుకంటే దేశాలుగా విడిపోయారు కొందరు, తర్వాత మతాలుగా విడిపోయిన వారు కొందరు, కులాలుగా విడిపోయిన వారు కొందరు. ఇలా విడిపోయిన వారు మరలా అందరూ దేవుడు ఒక్కడే, మనం అందరము ఆయన సంతానం అని గ్రహిస్తలేదు. కనుక కులం వచ్చినప్పుడు కులానికో దేవుడు, మతానికి వచ్చినప్పుడు మతానికో దేవుడు. ఇలాంటి విధానాల్లో మనుషులు కనుక దేవుడికి దూరమైన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అయితే మనం మతాల గురించి మాట్లాడతలేదు, కానీ కులాల గురించి కొన్ని మాటలు మాట్లాడతాం. కులాలు ఎలాగొచ్చినాయి అంటే, మనం చేసే వృత్తులు అనగా మనం చేసే పనులు బట్టే ఈ కులాలు అనేవి వచ్చాయి. మన పితరుడు ఎవరో ఆ పని చేస్తే మనం కూడా ఆ పనిలోనికి వెళ్తూ ఉన్నాం. పేరు ఏదైనా ఆ పనిని బట్టి కూడా పిలిచే పరిస్థితి లోకంలో ఉంది. యేసు ప్రభు యొక్క తండ్రి గారు ఎవరో యోసేపు గారు, ఆయన కూడా ఎవరో
వడ్రంగి. అంతేనా? యోసేపు ఏం పని చేసేవాడు? వడ్రంగి కనుక యేసు ప్రభు కూడా ఏమని పిలిచేవారయ్యా అంటే ఈయన అది వడ్లవాడి కుమారుడు కాదా అని అన్నారు. అంటే పనిని బట్టి కూడా మనిషికి పిలిచేవారు, లేదా పనిని బట్టి కూడా మనిషిని పిలిచేవారు ఏమో. కనుక ఈ పనులన్నీ కూడా మనం బ్రతకడానికి తప్ప, ఓకేనా, ఈ పనులు ఇచ్చినవాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి, పనులు ఇచ్చినవాడు దేవుడు, కానీ పని దైవం కాదు. పని ఇచ్చినోడు దేవుడు. దీనికి చాలా అర్థం ఉంది. పని దేవుడు కాదు. మనం ఏం చేస్తామంటే పని చేయగానే పని అనుకుని దండం పెడతాం, ఆ వస్తువులు దండం పెడతా ఉంటాం. అది ఎవరిష్టం వాళ్ళదే. కానీ పని ఇచ్చినోడు దండం పెట్టాలి. పని చేసుకోవడానికి ఉన్న వస్తువులు మన కళ్ళ ముందు కనపడుతున్నాయి, కానీ ఆ పనికి కావలసినవన్నీ కూడా దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు. ఆయన ఎక్కడున్నాడో కనపడడం, ఆయనకి నమస్కరించు, ఆయన పూజించు, అది చెప్తున్నాడు. అంటే మనుషులు వస్తువుల దగ్గరకు వచ్చారు, లేదా కనపడే దృశ్యం దగ్గరకు వచ్చారు, కానీ కనపడని దేవుడి దగ్గర రాలేకపోతూ ఉన్నారు. ఎందుకు అంటే ఈ పనులు బట్టి. సరే, కొన్ని విషయాలు ఈరోజు మనం నేర్చుకున్నాం, కొన్ని త్వరగా ముందుకు వెళ్దాం. ముఖ్యంగా దేవుని యొక్క కృపను బట్టి మన అందరూ తెలిసిన మొదటి పని ఏంటయ్యా అంటే వ్యవసాయం. అంతేనండి, మొదటి పని ఏంటి? వ్యవసాయం. ఎందుకంటే ఆదాముని దేనికోసం దేవుడు సిద్ధపరిచాడు? సేద్యం చేయడానికి, వ్యవసాయం చేయడానికి ఆదాముని దేవుడు సిద్ధపరిచాడు. అది మన అందరూ తెలిసిందే. అయితే ఆ వ్యవసాయం అనేది మనం ఆలోచన చేస్తే అది ఎవరు కూడా పుస్తకం ఇచ్చి వ్యవసాయం ఇలా చెయ్యి, కోత ఎలా కొయ్యి, ఊడిపో ఇలా ఊడ్చు, లేదా కుప్ప నూర్పు ఇలా చేయని ఏ పుస్తకాల్లో ఉండదు. ఉంటుందంటారా అంటే నేను ఏ పుస్తకాల్లో కూడా అది ఉండదు. మరి అది ఎక్కడి నుంచి వచ్చింది చూద్దాం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం త్వరగా 23వ వచనం. చెవియొగ్గిన మాట వినుడి, ఆలకించి నేను పలుకున్నది వినుడి. ఎవరన్నారు ఈ మాట? దేవుడు. అమ్మా దేవుడు. 26వ వచనం, 590వ పేజీ. మీకు మళ్ళా చెప్తున్నాను, అందరి పనుల గురించి మాట్లాడుకోబోతున్నాం ఇవాళ. అమ్మా చూద్దాం, కిందకి రండి. ఆ దున్నువాడు విత్తుడకు నిత్యము తన పొలము దున్నున, అంటే దున్నటం సమయం ఉంది. నిత్యం దున్నటం అనేది కుదరదు. అమ్మ ఆ నిత్యము పొలము దున్నున, అతడు దుక్కి బెల్లలు నిత్యము బద్దల కొట్టున, అతడు నేల చదును చేసిన తర్వాత నల్ల జీలకర్ర చల్లును. అది నేలను ఏం చెయ్యాలి? చదును చెయ్యాలి. చదును చేసిన తర్వాత ఏం చెయ్యాలి? విత్తనాలు వేయాలి. ఆ తర్వాత ఏమవుతుంది? మొలుస్తాయి. అంతేనా? 26వ వచనం, అది ఎవరు నేర్పారో చెప్తున్నాడు అక్కడ. వాని దేవుడే తగిన క్రమము, అదనమాట. దేవుడే ఆ తగిన క్రమం అనేది ఒకటి ఉంది. క్రమం అంటే ఏంటి? ముందు ఏం చెయ్యాలి, తర్వాత ఏం చెయ్యాలి, తర్వాత ఏం చెయ్యాలి, అంతే కదా. క్రమం అనేది ముందు ఏం చెయ్యాలి? విత్తనాలు వేసాడా, నేలను చదును చేయాలి. తర్వాత ఏం చెయ్యాలి? విత్తనాలు వేయాలి. తర్వాత ఏం చెయ్యాలి? నీళ్ళు పోయాలి. అంతేనా? క్రమం అదే కదా. అలాగే ఈ క్రమం ఎవరు నేర్పారట? మన తాతలు ఏమి నేర్పలేదు. మన తాతలకు నేర్పినోడు ఒక ఆయన ఉన్నాడట. ఎవరైనా? అక్కడ చెప్పుడు. ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడట. అమ్మ ఓకేనా? అంటే ఆ పనిని దేవుడు ఏం చేస్తున్నాడో బోధిస్తున్నాడు. 29వ వచనం, జనులు సైన్యములకు అధిపతులు యెహోవా చేత, అంటే దేవుని చేత తప్ప ఎవరి చేత ఇది నేర్చుకునే అవకాశం లేదు. అంటే ఇప్పుడు వ్యవసాయం అనేది ఎవరు నేర్పారు? అమ్మ వ్యవసాయం అనేది ఎవరు నేర్పారు? దేవుడు నేర్పాడు. అవునా కదంటారా? అమ్మా ఆ పనిని మన పితరులకు నేర్పాడు. పితరులు ఏం చేస్తారు? ఆ పనిని ఇలా చేయటం వల్ల అది నేర్చుకుంటూ వచ్చాం. అంతేనా కదంటారా? అంటే ఇప్పుడు గమనించాలి, ఇప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నామా లేదా చెప్పాలి. ఇంతకే ఆ వ్యవసాయం పెట్టింది. ఇప్పుడు చేను ఉంది, వ్యవసాయం ఉంది, ఏమని పిలుస్తారు? వ్యవసాయదారుడు అంటారంటారా? అంటారు కదా. అసలు వ్యవసాయకుడు ఎవరు? యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి వచ్చు. యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి వచ్చు. త్వరగా మొదటి వచ్చు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి. అంతే. అంటే ఇప్పుడు మొదట వ్యవసాయకుడు ఎవరు?
దేవుడు తండ్రి. అంతేనా? చెప్పాలి. మొదట ఆయన ఎవరంట? దేవుడే వ్యవసాయకుడు. ఇంతకు ఆయన వ్యవసాయకుడు కనుక మనకు వ్యవసాయం నేర్పుతున్నాడు ఆయన. కానీ ఈ వ్యవసాయం చేస్తున్నా కూడా ఆయన మర్చిపోతున్నాడు. అర్థమైందా? చాలామంది తప్పుకడుకోకుండా అన్ని పనుల్లోకి వెళ్ళిపోతుంది వేళ. A to Z అన్ని పనులు, ఒకళ్ళని కాదు సుమా, అన్ని పనుల్లోనూ చూద్దాం. అంటే మనకు వ్యవసాయం ఇచ్చినప్పుడు నిజంగా ఒక రైతు మనసంతా ఎక్కడుంటుంది? ఇంటి మీద కూడా ఉండదు. ఎక్కడుంటుంది అంటే ఆ పంట ఎలాగొస్తుంది, ఆ పంట ఎలాగొస్తుంది అని మనసంతా ఎక్కడుంటుంది? ఆ వ్యవసాయంలో చేసినప్పుడు అక్కడ రాత్రి ఉండదు, పగలు ఉండదు, ఎండ ఉండదు, వర్షం ఉండదు, ఏది ఉండదు. అవునా కదంటారా? అంటే ఇవన్నీ కూడా భరించి సహించి ఆ పంట రావడానికి మనం ఏం చేస్తున్నాం? కష్టపడుతున్నాం. ఇంకొక మాట, ఈ లోపల అలా కష్టపడుతున్న దానికి మళ్ళీ ఏం పడుతుంది? చీడ పడుతుంది. అంతేనే కదండి? మనం ఇచ్చిన దానికి ఏమొస్తుంది? చీడ పడుతుంది. మళ్ళీ చీడ పోవడానికి మళ్ళీ మందులు కొడతా ఉన్నాం. అంటే చీడ పోగొట్టుకుని ఏం చేయాలనుకుంటున్నాం? పంటను సంపాదించుకోవాలనుకుంటున్నాం. ఈ పంట సంపాదించుకోవటంలో మనం పడుతున్న ప్రయాస అంతా ఇంత కాదు. అందుకే మొదటి స్థానం దానికి ఇచ్చారు. కానీ మంచిదే. దేవుడిచ్చిన ఈ భూమిలో మనకిచ్చిన పంటను పండడానికి ఎంత శ్రమిస్తున్నా మనం, నీ చేను బాగుంటే నీ పంట ఇంటికి వస్తుంది అన్నవే, మరి నీ పంటను కూడా దేవుడు అడుగుతున్నాడు. నీ పంటను కూడా దేవుడు అడుగుతున్నాడు. ఎందుకంటే ఆయన వ్యవసాయి. నా తండ్రి ఎవరో? మరి ఆయన వ్యవసాయం పెట్టి మనల్ని ఆత్మల పంట కావాలి ఆయనకి. ఈ లోపల మనకు కూడా ఏమవుతున్నాయి? చీడ పడుతుంది. చీడ పడితే ఏం చేయాలి? దాన్ని శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసేది ఏది? అంతే. అందుకే ఎదుగుతలేదన్నప్పుడు ఏం చేశాడు? కొంచెం కాలం ఉప్పు పట్టవయ్యా, తోటమల్లి అన్నాడు కదా, ఒక్కసారి ఎరువేద్దాం అన్నాడా లేదా? అంటే ఆ ఎరువేస్తే ఏమవుతుంది? చీడ పోగొట్టుకుంటాం. అంటే మన పంట చీడ పట్టకూడదని మనం ఆలోచించినప్పుడు మన బతుకు కూడా, మన బ్రతుకు పంట కూడా బాగుండాలి. ఆ పంట వస్తే లాభం కొంతవరకే, ఈ పంట మాత్రం శాశ్వతం. అమ్మా ఓకేనా? ఆ పంట మీద ఎవరైనా తప్పు అనుకోకండి. దేవుని దగ్గర రావయ్యా అంటే ఏమన్నాడు? సాకులు. పొలం కొన్నాను చూసొస్తానని అన్నాడా లేదా? చెప్పాలి. ఇప్పుడు ఆ పంట కాదు, నీ పంట నువ్వు చూసుకోవాలి. ఎందుకంటే అసలు వ్యవసాయకుడు ఆయన. అమ్మ అవునా కదంటారా? ఇప్పుడు ఆయన అడిగేటయ్యానికి మనం ఏం చెయ్యాలి? అమ్మ మనలో చీడ పట్టకుండా చూసుకోవాలి. అవునా కదంటారా? అది నేర్పుతున్నాడు ఇప్పుడు. ఓకేనా? మొదటి పని ఏది? రైట్. ఈ వ్యవసాయాన్ని చూపిస్తూ ఆ పనిని ఎలాగైతే మనకు నేర్పాడో, దేవుని యొక్క ఆత్మ సంబంధమైన జ్ఞానంతో కూడా మనం దేవుని దగ్గర ఎలా ఉండాలో, ఆయన వ్యవసాయకుడు, మనం ఎలాంటి పంట ఇవ్వాలని కూడా ఆయన నేర్పుతున్నాడు. నేర్పుతాడే లేదంటారా? ఒకటే రాసింది అయిపోయిందా? నెక్స్ట్ ఎవరు అమ్మా? ఒక మాట వ్యాపారం గురించి మాట్లాడదాం అండి. వ్యాపారస్తుల గురించి మాట్లాడదాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 16వ వచనం. త్వరగా మొదటి వచనం 25:16. త్వరగా రాసుకోండి. ఎక్కువ ఒకవేళ రిఫరెన్స్ ఉంటే ముందు రాసేసుకోండి. చదువుతున్నా, వింటున్నా, గ్రహించండి. ఓకేనా? నేను చెప్తున్నాను కదా అనుకుని మీరు రాసుకోవటాలు, చెప్పింది వినటం పక్కన పెట్టారనుకోండి, అపార్థం అవుతుంది. ఓకేనా? ఇవాళ అన్ని పనుల గురించి మాట్లాడేసుకుందాం. A to Z. అమ్మా ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఓకే, ముందు వ్యవసాయం, తర్వాత ఏదన్నా వ్యాపారం గురించే కదమ్మా. ఒక్కసారి చూడండి, 14 వచ్చిన చదివేద్దాం. పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసును పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించాడట. అంతేనా? తర్వాత అతడు ఒకడికి 5 తలాంతులు, ఒకడికి 2, ఒకడికి 1, ఎవరి సామర్థ్యం చెప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరం వెళ్ళాడు. ఎవరో ఆ మనుషుడు. అంతేనా? ఎంతకు దేని గురించి చెప్తున్నాడు? పరలోక రాజ్యం. అది మర్చిపోకండి, వ్యాపారం. తర్వాత మాట, 5 తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించను. ఓకేనా? అర్థమైంది మీకు ఏదన్నా? అంటే ఇప్పుడు ఆయన కూడా ఏం చేస్తున్నాడు?
వ్యాపారమే. వ్యాపారంలో ఏం కావాలి? అభివృద్ధి కావాలి. అమ్మా, వ్యాపారంలో ఏం కావాలి? ఇక్కడ ఇంకొక మాట, ఎన్ని తలాంతులు ఇచ్చాడు మొదటి వాడికి అంటే పెట్టుబడి ఇచ్చాడా లేదా ఆయన? అప్పుడు ఆ పెట్టుబడి నువ్వేం చెయ్యాలి? ఇంకో 5 చెయ్యాలి. ఎలాగా? వ్యాపారం చేసి. తెలుసు కదా, వ్యాపారం చేసి ఏం చేయలేదండి? ఈ వ్యాపారం తెలిసింది. కానీ ఇక్కడ పరలోక రాజ్యం గురించి చెప్పాడు ఆయన. ఇక్కడ పరలోక రాజ్యం గురించి చెప్పాడు. ఏ వ్యాపారం అంటే ఎక్కడ కూడా ఏమవ్వాలి? అమ్మా, నేను వస్తే సరిపోదు, నాతో పాటు నా భార్య రావాలి. నా భార్య వస్తే సరిపోదు, ఆ ఒక్క తలాంతు 2 అవ్వాలి, 2 4 అవ్వాలి, 4 8 అవ్వాలి. అది ఆ వ్యాపారాల మీద మనసు ఉంటుంది, ఈ వ్యాపారం మీద మనసు ఉంటలేదు. ఓకేనా? అర్థమైందా? అన్నాడా లేదా? అంటే ఆ ఒక తలాంతుడు ఏం చేశాడు? కప్పిపెట్టి పక్కనెట్టాడంట. అవునా? 5వాడు ఏం చేశాడు? 5కి 5 చేశాడంట, 2 చేశాడంట, 1కి 1 చేశాడంట. అంతే కదా? ఇప్పుడు తలాంతులు అనగా ఏం చేశాడు? వ్యాపారాన్ని ఏం చేసుకున్నాడు ఆయన? అమ్మ, వృద్ధి చేసుకున్నాడట. మీకు ఒక మాట చూపిస్తాను. కీర్తన గ్రంథం 107వ అధ్యాయం. మంచిగా 107వ అధ్యాయము కీర్తన గ్రంథం 23వ వచనం చదవండి. పదిహేడు 23వ వచనం సార్. 23వ వచనం. వాడలెక్కి అయ్యా వాడలెక్కి సముద్ర ప్రయాణములు చేయువారు ఆ మహా జలముల మీద చదువు. ఓకేనా? వాడలెక్కి సముద్ర ప్రయాణము చేయువారు, మహాజలముల మీద సంచరించుచు వ్యాపారము చేయువారు యెహోవా కార్యములను సముద్రంలోని చేయు అద్భుతములు చూచిరి. ఇక్కడ మనకు పాయింట్ ఏంటయ్యా అంటే, వాడలెక్కి సముద్ర ప్రయాణము చేయువారు. అంతేనా? వాడలెక్కి సముద్ర ప్రయాణము చేయవారు ఏం చేస్తున్నారు? మహాజలముల మీద సంచరించుచు వ్యాపారం చేస్తున్నారు. అవునా కదంటారా? ఏం చేస్తున్నారు? వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు అన్నాడమ్మా. యోనా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. 1:8 762వ పేజీ. అమ్మ, కాబట్టి వారు అతనిని చూచి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించునో, నీ వ్యాపారమేమిటో, నీవెక్కడి నుండి వచ్చుతావో, నీ దేశమేదో, నీ జనమేదో, ఈ సంగతి అంతయు మాకు తెలియచేయమనగా. ఎవరిని అడుగుతున్నారో? యోనా గారిని అడుగుతున్నారు. అక్కడ ఆల్రెడీ సమస్య వచ్చింది. సముద్రంలో వెళ్తున్నాడు కదా, ఈయన వాడలో వెళ్తున్నాడు కదా. ఎవరో? అమ్మ, యోనా గారు దేవుని పని మానేసి ఏం చేశాడు? దేవుని పని మానేసి ఏం చేశాడు? నిద్రపోయి. అది వాడెక్కేసి వెళ్ళిపోతున్నాడు నిద్రపోయి. ఇప్పుడు ఏమొచ్చింది అక్కడ? అమ్మ, సమస్య వచ్చింది. ఇప్పుడు అక్కడ ఉన్న అన్యులు అంటున్నారు, ఒరు బాబు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావురా? నీ జనం ఏంటి? నీ దేశం ఏంటి? నీ వ్యాపారం ఏంటి? అది అమ్మా, నీ వ్యాపారం ఏంటి అని అంటున్నారు రాజకీయ గురించి. అమ్మ, నీ వ్యాపారం ఏంటి అని మాట్లాడారు. అంటే సముద్రం మీద వెళ్ళేవారు ఏం చేస్తారు? వ్యాపారం చేస్తారు. అదనమాట. ఆనాడు ఓకేనా, మనకు ఇప్పుడు ఉన్నంత అనుకూలత రహదారులు గట్ట అప్పుడు లేవు. ఓకేనా? అప్పుడు ఎక్కువ వ్యాపారం అంతా ఎక్కడ జరిగిద్దో తెలుసా? విశాఖపట్నం, కాకినాడ ఎక్కువ వ్యాపారం జరిగింది. చెన్నై, అసలు మొదటగా చెప్పాలంటే చెన్నై. ఎందుకంత వ్యాపారం జరిగేది? ఎక్కడైతే ఈ సముద్రం వాడ ఉంటాయో అక్కడ మాత్రమే ఎక్కువ వ్యాపారం జరిగింది. ఎందుకంటే ఇతర దేశాల నుంచి అక్కడికి వస్తే వస్తువులు. ఓకేనా? అందుకే ఇందాక చదువుకున్నారు, సముద్రం మీద ఉన్నవారు ఏం చేస్తున్నారు? అందుకే ఎక్కువ ఓకే ఆ ప్రయాణం చేసేవారు, వాడ మీద ప్రయాణం చేసేవారు అందరు కదా ఎక్కువ. ఇప్పుడు కూడా అది మనకి తెలిసిన విషయమే. ఓకేనా? ఇప్పుడు యోనా గారిని కూడా ఏమనుకున్నారు? నీ వ్యాపారం ఏంట్రా అంటే వాడెక్కువ కదా, వాడెక్కిన దానికి ఎందుకు వాడు సువార్త చేస్తున్నాడన్న సంగతి తెలీదు. ఏ వ్యాపారం చేస్తున్నాడు చెప్పరా అన్నాడు. అంతేనా? ఇప్పుడు నేను బస్సు ఎక్కాను అనుకోండి, ప్రయాణం ఎక్కడికి వెళ్తున్నావయ్యా అని అడుగుతారు.
ఇప్పుడు వాడెక్కి నువ్వు చేసే వ్యాపారము ఏమిటి అని అడిగారంట. అమ్మ ఓకేనా? అంటే ఇప్పుడు వ్యాపారం చేస్తున్నాడా లేదా? మనుషులు చేస్తారు. వాడ మీద ఏంటయ్యా అంటే ఒక ప్రత్యేకంగా వ్యాపారం చేస్తున్నారని అర్థం. ఓకేనా? రైట్. రెండవది యెహెజ్కేలు గ్రంథం 27వ అధ్యాయము 17వ వచనం. త్వరగా. మరియు యోధావారును ఇశ్రాయేలు దేశస్థులను నీలో వర్తక వ్యాపారము చేయొచ్చు, మిన్నుతు గోధుమలను, మిఠాయిలను, తేనెయు, తైలమును, గుగ్గిలమును ఇచ్చి నీ సరుకులు ఎవరయ్యా అంటే తూరు పట్టణం. ఓకేనా? తూరు పట్టణం. ఆ తూరు పట్టణం ఎక్కడుందో తెలుసా? ఈ సముద్రం మీద ఉంది. అమ్మా ఆ తూరు పట్టణం ఎక్కడుందయ్యా అంటే ఈ సముద్రం మీదే ఉంది. అమ్మా ఒక్కసారి 27:9 లేదా 8వ వచనం. తూరు పట్టణమా, సీదోను నివాసులను, అర్వాదు నివాసులను నీకు వాడ కళాసులుగా ఉన్నారు. ఓకేనా? తూరు పట్టణం గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత నీ స్వజనులకు చేరిన ప్రజ్ఞావంతులు నీకు వాడ నాయకులుగా ఉన్నారు. వాడుంటే సరిపోదు, అదనమాట. వాడుంటే సరిపోదు, ఏముండాలి? వాడ నడిపించే నాయకులు కావాలి. అంతేనా? తర్వాత మాట చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, చదవండి. నీ వాడలను బాగు చేయవారుగా ఉన్నారు. సముద్రమందు నీ సరుకులు కొనుటకే సముద్ర ప్రయాణము చేయు నావికులు ఎడలను నీ రేవులలో ఉన్నవి. అంటే ఏమర్థమైంది మీకు ఇక్కడ? తూరు పట్టణం ఎక్కడుంది? సముద్రం దగ్గరే ఉంది. సముద్రానికి ఆనుకునే ఉంది. ఏది? అదనమాట. అంటే అక్కడ వ్యాపారం జరుగుతుంది. ఆ తూరు పట్టణం వ్యాపారం ఎంతయ్యా అంటే ఇశ్రాయేలు వారు, యోధా వారు వచ్చి కూడా నీ దగ్గర సరుకులు కొనుక్కుంటారు. వ్యాపార కేంద్రాలండి. అమ్మ ఓకేనా? అర్థమైంది మీకు ఏదన్నా? రైట్. అంటే ఇప్పుడు వ్యాపారం చేయమని ఉందా లేదా? వ్యాపారం లేకపోతే ఈరోజు మన పరిస్థితులు ఏంటి అమ్మా? రైట్. అయితే యెషయా గ్రంథం 58వ అధ్యాయం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం చూసారా? 13వ వచనం. అండర్లైన్ చేసుకోండి. నా విశ్రాంతి దినమున ఏం చేయొద్దు అంటున్నాడు ఆయన. నువ్వు ఎప్పుడైనా వ్యాపారం చేసుకో, తప్పులేదు. ఇప్పుడు మొదలెట్టకూడదు. అంతే కదమ్మా? అర్థం చేసుకోండి దయించి. నువ్వు ఏ రోజైనా వ్యాపారం చేసుకో, కానీ ఈ రోజు ఏం చేయకూడదు. కానీ ఏం చేస్తున్నారు? నా విశ్రాంతి దినమని వ్యాపారము చెయ్యకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనది అనుకుని దాని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందిస్తావు. ఇది ఒకప్పుడు ఇశ్రాయేలు వారు ఆ శనివారం కూడా ఏం చేసేవారంట? వ్యాపారం చేశారు. ఓకేనా? నువ్వు వ్యాపారం చేసుకుంటావా? దేవుడు వ్యాపారాన్ని కూడా అభివృద్ధిపరిచాడు. ఒకటి ఉన్నాను. వ్యాపారాన్ని కూడా ఏం చేశాడు? వ్యాపారాన్ని కూడా అభివృద్ధి చేశాడు దేవుడు. ఇంతగా వ్యాపారం చేయటానికి ఇక్కడ ఉన్న వస్తువులన్నీ కూడా పుట్టించిన వాడు ఎవరో? దేవుడే. అంతేనే కదంటారా? వ్యాపారం చేయడానికి వస్తువులు ఉండాలి, అక్కర్లేదా? ఉండాలి. ఇవన్నీ కూడా ఇచ్చినోడు ఎవరు? దేవుడే. ఆ వస్తువులు ఇస్తే కదా మనం వ్యాపారం చేస్తాం. వస్తువు లేకుండా ఉంటే వ్యాపారమే లేదు. కనుక 6 దినాలు నువ్వు వ్యాపారం చేసుకో. కానీ ఆ శనివారం ఇశ్రాయేలు వారితో చెప్తున్నమాట, ఈ రోజు ఏం చేయకూడదు. ఈరోజు మనల్ని ఆదివారం అంటున్నాడు ఆయన. అర్థమైందండి? ఈరోజు ఎందుకు? ఆయన దగ్గర వ్యాపారం చూపించాలి. ఇంకో మాట తెలుసా? ఆయన ఇచ్చేట తలాంతు, దాన్ని మన లోకంలో దాన్ని ఏం చేయాలి? మన తలాంతుని అభివృద్ధి చేసి 1, 2 ఇక్కడ చూపించాలి.
ఇదిగోనయ్యా నేను వ్యాపారంలో నువ్వు ఇచ్చిన ఓకేనా జ్ఞానమును బట్టి వ్యాపారం చేసి ఇదిగో ఒకరితో పాటు ఇంకొకరిని తీసుకుని వచ్చానని ఇక్కడ చూపించాలి లాభం. ఓకేనా, మీకు ఏదైనా అర్థమైందన్న మాట. అక్కడ వ్యాపారం దేనికోసం? లాభం కోసం. మరి ఇక్కడ కూడా ఆయన అన్నాడు పరలోక రాజ్యం దేంతో పోలి ఉంది అంటే దేవుని దగ్గర లాభం వద్దా అంటే దేవుడు కూడా ఎవరో వ్యాపారస్తుడే, న్యాయంగా వ్యాపారస్తుడే ఆయన. ఎందుకంటే నీకు పెట్టుబడి ముందే పెట్టాడు ఆయన, అంతే కదండి, నీకు ముందే పెట్టుబడి పెట్టాడు. అందుకే నీకు వాక్యాన్ని విడిపించాడు, విశ్వాసాన్ని పెంపొందించాడు. నీ విశ్వాసం ద్వారా ఏం చేయొచ్చు? నా భార్యను మార్చుకోవచ్చు, నా భార్య ద్వారా నా బిడ్డల్ని మార్చుకోవచ్చు. పెట్టుబడి ఇచ్చాడా లేదా? అదనమాట. ఇప్పుడు ఆ కుటుంబాన్ని దేవుని సన్నిధిలో కనపరుచుకోవాలి ఆదివారం. ఆనాడు ఇశ్రాయేలు వారు శనివారం. ఓకేనా. ఇంకొకటి అంటే వ్యాపారాలు ఎప్పుడైనా చేసుకోండి కానీ విశ్రాంతి దినం ఆనాడు చేసుకోకూడదని చెప్పాడు ఆయన. చేసుకుంటే దేవుని దగ్గర ఆనందం ఉండదు. రెండవది, యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. వచ్చినప్పుడు కడకే శాస్త్రులు పరీక్షలు కడకే దేవుని మందిరాన్ని వ్యాపార పుట్టిల్లుగా చేస్తారట. లోకల్ వ్యాపారం అయితే పర్లేదు, అది లెక్క వేరే ఏమంతేనా. అక్కడ కూడా చెకింగ్ ఆఫీసర్లు వస్తారు, అవునంటారు కదంటారా. వ్యాపారం సాగినంత సేపు సాగితే అది వ్యాపారం కూడా న్యాయబద్ధంగా చేయాలి. అక్రమంగా డేట్ అయిపోయి అమ్మేమనుకోండి తీసుకుని జైల్లో పడేస్తారు, ఇది వాస్తవం. కనుక అక్కడ కూడా భయపడతానే చేస్తారు. బ్లాక్ సోప్ తేకూడదు, కానీ బ్లాక్ సోర్కి ఎక్కువ వెళ్తుంది. సరే, ఇప్పుడు ఏంటయ్యా అంటే మనమందరం కూడా ఏం చెయ్యాలి? ప్రభు దినమున ఈరోజు వ్యాపారాలు పెట్టుకోకూడదు. అసలు వ్యాపారం ఇది, అవునా కదంటారా. అసలు వ్యాపారం ఏది? ఇది. ఏంటి? దేవుని సన్నిధులు మనం ఏం చేసుకోవాలి? రైట్. కానీ ఆనాడు శాస్త్రులు పరీక్షలు దేవుని ఈళ్ళని ఏం చేశారు అంటే దాని అర్థం ఏంటి? ఇది వ్యాపారం చేయకూడదు, సేవకుడు దీన్ని వ్యాపారంగా చూపించకూడదు. చాలా ప్రమాదం ఇది. దేన్ని? దేవుని పనిని సేవకుడు స్వార్థంతో వ్యాపారం చేయకూడదు. ఇందాక ఏదో చెప్పానే 1కి 2 వస్తుంది, అది ఆత్మీయ పంట. ఓకేనా. అమ్మ నువ్వు రాకపోయినా పర్లేదు, కానుకలు పంపే. ఈ కానుకల మీద చెప్పేది అది దేవునితో వ్యాపారం చేసుకొని ఈరోజు అనేకులు కనబడుతూ ఉన్నారు. సరే, అది విషయం. అంటే ఆదివారమున మనం ఎన్ని పనులు ఉన్నా పక్కనెట్టుకుని దేవుని సన్నిధికి రావాలి, దేవుని ఉద్దేశం అది. రెండవది, ఏ సేవకుడైనా సరే దేవుని మందిరాన్ని ఏం చేయకూడదు? వ్యాపారం చేయకూడదు. ఓకేనా. రైట్. ఇప్పుడు ఏం నేర్చుకున్నాం? ఏం నేర్చుకున్నాం అమ్మా? రైట్. ఇంకొక మాట ఏంటయ్యా అంటే కుమ్మరింటికి వెళ్ళు అంటాడు ఇర్మియా గ్రంథంలో. ఓకేనా. ఇర్మియా గారిని ఏమంటాడు? కుమ్మరింటికి వెళ్ళవయ్యా అన్నాడు. అక్కడ సారి మీద ఏం చేస్తున్నాడంట? కుమ్మరే కొండ చేస్తున్నాడంట. ఆ కొండ చేసి ఏమన్నాడో తెలుసా? నేను కుమ్మర్లాంటుండ్రా, నిర్మించగలను, అవసరమైతే దాన్ని పగలగొట్టగలనని చెప్పాడు ఆయన. అసలు కుమ్మరి ఎవరప్పుడు? మరి ఇక్కడ కుమ్మరి వారు కూడా ఉన్నారు, అంటే ఆ పని మీద బ్రతికే వారు కూడా ఉన్నారు. నిన్ను చేసిన కూడా ఒక ఆయన ఉన్నాడు. నువ్వు చేసే పాత్ర నీకు భోజనం పెడితే ఓకేనా, నిన్ను చేసిన కూడా ఒక ఆయన ఉన్నాడు. ఆయన మర్చిపోకూడదు. ఆయన సమస్తాన్ని ఇస్తున్నాడు. ఆయన గుర్తుపెట్టుకోండి. ఇది డబ్బు ఇస్తే ఆయన ఊపిరి జీవము సమస్తం కూడా ఏం చేస్తున్నాడో. మరి ఈ పాత్ర చేసినప్పుడు నిన్ను చేసినాడు ఒకడు ఉన్నాడు కదా. అమ్మా నేను తప్పు అనుకోక, నేను బిడ్డని కన్నాను, నేను తండ్రిని అన్నాను, మరి నిన్ను కన్నా కూడా ఒక ఆయన ఉన్నాడు కదా. ఆ కుమ్మరిని కనిపెట్టాలి నువ్వు. ఈ కుమ్మరి పని చేసుకుంటూ ఈ పాత్రల మీద బ్రతకడం కాదు. నిన్ను చేసిన వాడు ఒకడు ఉన్నాడు, ఆ కుమ్మరి ఎవరో వెతుక్కో అన్నాడు. ఆ కుమ్మరి ఎవరయ్యా అంటే యెహోవా. మేము చికట మన్ను, మేమేమై ఉన్నాం? నీ చేతి పనే ఉన్నాం. వింటే ఓకే, లేకపోతే పగిలిపోతుంది. మట్టి పాత్రలు మనం, గట్టి పాత్రలు ఏమీ కాదు. ఇప్పుడు కుమ్మరి వారు కూడా దేని ఆలోచించుకోవాలి? కుమ్మరి వారు కూడా దేని ఆలోచించుకోవాలి? పరమ కుమ్మరిని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ పరమ కుమ్మరిని మర్చిపోయి ఇదే అనుకున్నారనుకోండి, అది కొంతకాలమే. ఓకేనా. వ్యాపారస్తుడు పైన ఒక ఆయన ఉన్నాడు, అసలు వ్యాపారస్తుడు. వ్యవసాయదారుడు పైన ఒక ఆయన ఉన్నాడు, కుమ్మరి కూడా ఒక ఆయన పైన ఉన్నాడా లేదంటారా? ఇంకా చూపిస్తాను చూడండి, చాకల వారిని కూడా చూపిస్తాను. మలాకి గ్రంథం
3వ అధ్యాయం, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. చూడండి. అయితే ఆయన వచ్చు దినమున ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా, ఆయన వస్తే ఎవడు తట్టుకోగలడు? ఎండగా తట్టుకోలేక ఇంట్లోకి వచ్చేస్తున్నాం, ఎండగా తట్టుకోలేక ప్రయాణాలు మానేస్తున్నాం కాబట్టి ఇంకా ఆయన వస్తే తర్వాత మాట. ఆయన కంసాలి. ఇక్కడ ఇంకోటి చెప్పాలంటే ముందు ఆయన ఎవరంట? కంసాలి. కంసాలి ఏం చేస్తాడో తెలుసు కదా, బంగారం అయినా వెండి అయినా ఏం చేస్తాడో. ఇప్పుడు బంగారం వెండి అతను తయారు చేయలేదు, బంగారం వెండిని తీసుకుని ఒక రూపం చేయగలడు. మధ్యన కదంటారా? బంగారాన్ని వెండిని ఆయన ఏం చేయలేడు. ఇది కలిపితే బంగారం అయిపోద్దంటే అందరూ కలిపేసుకుందాం. ఎక్కడో దొరికిన ఆ బంగారం ఎక్కడుంది? అది పెట్టినోడు ఎవరో? అదనమాట. ఇప్పుడు అది పెట్టాడు, జ్ఞానంతో వెతికాడు, బయటికి తెచ్చాడు. ఇప్పుడు తెచ్చిన దాన్ని ఏం చేస్తున్నాడు? కంసాలు ఏం చేస్తున్నాడు? నీకు ఏదైతే కావాలో దాన్ని చేస్తున్నాడు. ఎంత జ్ఞానం ఉండాలి? అది వారు తప్ప మనం ఇంకెవరో చేయకూడదు. అంటే దాని అర్థం ఏంటంటే ఆ పని చెయ్యాలంటే ఆ నేర్పరితనాన్ని దేవుడు ఇవ్వాలి. నేను గనక ఇంత కాలం నేను సంపాదించుకున్నాను కనుక నేను గనక చేస్తున్నాం అన్న దానికి కూడా రాకూడదంట. అమ్మా ఓకేనా? అసలు మన ప్రతిభ అంటే ఏమీ లేదు, ఆయన మనకి నేర్పితేనే నేర్చుకున్నాం. అంతేనా? ఆ తలాంతు ఆయన ఇస్తేనే కదా నేర్చుకున్నాం కదంటారా? మనమే దేవుడిని నేర్పుతామా? ఎవ్వరు కాదు. ఆయన మనలో ఆ బుద్ధి పెడితేనే ఆ పనిని మనం చేయగలుగుతామంట. చేస్తేనే ఇక్కడ బతుకుతాం. ఏ పని లేదనుకోండి. మీకు ఇంకో మాట తెలుసా? తప్పు అనుకోకండి. పనివారు ఎవరో మనం వెతుక్కోవాల్సి వస్తుంది. అంతేనా? పనివారు ఎవరో మనం ఏం చేసుకుంటాం? ఎవరు పని చేస్తున్నారు ఏంటని వెతుక్కుంటాం. ఏ పని అయినా చెయ్యాలన్నా పలానా ఊర్లో పలానా ఆయన ఉన్నాడు, పలానా ఈయన ఉన్నాడు అని అంటాం. మనం పరిశీలన చేసి వెతుక్కోవాలి ఎవరినే. కానీ దేవునికి ఏమంటాడు తెలుసా? పరిశీలన చెయ్యకయే పనికి మాలిన వారు ఎవరో ఆయన తెలుసంట. యోబు గ్రంథంలో ఉంటుంది ఆ మాట. నా వెనకాల చూస్తానంటే చూపించేస్తాను, తెలీదా? యోబు గ్రంథం ఏంటి? అంటే కొందరు పని పాట లేని వాళ్ళు ఉంటారు కదమ్మా. 11వ అధ్యాయం 11వ వచనం, యోబు గ్రంథం 11:11. పనికి మాలిన వారెవరో మనకైతే పరిశీలన చేయాలి అమ్మా. ఆయన తెలుసంట. తర్వాత పరిశీలన చెయ్యకే పాపము ఎక్కడ జరుగుతున్నదో. అర్థమైందండి? ఏమనుకోకుండా. పనికి మాలిన వారు ఏం చేస్తారో, పని చేయనున్నాడు ఏం చేస్తాడో? అక్రమం అన్యాయంతో బతకాలి, పాపంతో బతకాలి. అంతేనా? పని చేసుకుంటున్నాం కనుక ఆ కష్టాన్ని ఆ జీతాన్ని తీసుకుని కుటుంబాలు పోషించుకుంటాం. పని చేయనుడు ఏం చేస్తాడో? తప్పు అనుకోకుండా అలా చూస్తూ ఉంటాడు, బండి చూస్తాడు, టక్కున ఎట్టుకుపోతాడు. అంతే కదా? పని చేసుకున్నాడు ఏం చేస్తాడో? ఆ బండి రిపేర్ నేర్చుకుంటాడు. అంతేనా? ఆ బండిని అవసరం ప్యాచ్లైన వేసుకుంటాడో, లేదా బండిని ఎలా బాగు చేయాలో కనీసం ఒక మెకానిక్ వరకైనా నేర్చుకుంటాడు. పనికి మాలిన వాడు ఏం చేస్తాడు? అంతలా కష్టపడి ఆయిలు లేదా ఆ మట్టి ఆ చెమట ఇది అంతా అవసరం ఏంటి అనుకుని ఏం చేస్తాడో? ఆ బండి ఎలాగా తాళం వేసిన తాళం ఎలా తీయాలో అడిగి తెలుసు. అంతేనా? తాళం వేసిన దాన్ని ఏం చేయొచ్చు, తాళం తీయడం తెలుసు. మనం అలా చూస్తూ ఉంటాం, తీసుకుని పట్టిపోతాడు, దొరుకుతాడు, లోపలాడేస్తాడు. అది పరిశీలన చేస్తే మొన్న ఎవరో కానీ విచిత్రం ఏంటంటే బండి పట్టుకోడండి ఒక ఆయన కొత్తగా బండి కొనుక్కున్నాడు, బండి పట్టుకోడండి హైదరాబాద్లో. ఎందుకు విచిత్రం ఏంటో తెలుసా? సీసీ కెమెరా పట్టించిందంట. అవునా? సీసీ కెమెరా పట్టించిందంట. ఎందుకంటే అందులో దొరికేసాడు ఆయన. అంత పరిశీలన చేస్తే కానీ దొరకలేదు అక్కడ దొంగ ఎవడో. ఎందుకు ఆ ఊర్లో తిరిగేస్తున్నాడు. అలాగే దేవునికి ఏం కావాలంట? పని చేయని వారు ఎవరో కూడా అని తెలుసట. అంతే కదా మాట అన్నాడు? క్లారిటీ కదా? దాని తర్వాత వెళ్ళిపోతాం. 3వ అధ్యాయం మలాకి గ్రంథం. ఇప్పుడు ఆయన ఎవరో? కంసాలి. ఇప్పుడు కంసాలి ఏం చేస్తాడో అమ్మ మంచి మాట. ఇప్పుడు అందుకే ఇబ్బంది అని కొలుములు వేసాడంట.
అవునా? ఇబ్బంది అని కొలుములో వేశాడట. మనకి ఇబ్బందులు రాకపోతే దేవుని దగ్గర రాము అని అంతేనా? ఒకవేళ కొడుకు నిండింది అనుకోండి, మనసుతో ఏమంటాం? నా ప్రాణమా తినుము త్రాగు అంటాం. ఇంకా చెప్పాలంటే నెబుకద్నెజర్ల పైనుండి ఏమంటాం? నా బలం, నా శక్తి, నా జ్ఞానం నాది అని మొదలెడతాం. అదే కానీ సమస్య వచ్చిందనుకోండి, ఇబ్బంది వచ్చిందనుకోండి, ఎన్న ఎవరి మీద ఆధారపడిపోతాం? అంటే ఇప్పుడు ఇబ్బందులు రావటం కూడా మంచిదే. అందుకే ఇబ్బంది అని కొలుములు వేసాడంట. ఇప్పుడు వెండి బంగారం ఆ కంసాలు ఏం చేస్తాడు? మొదటగా ఎందుకని? మస్ట్ పోవాలి. మన జీవితాల్లో ఉన్న మస్ట్ పోగొట్టడానికి ఆయన ఏమై ఉన్నాడో అది. ఈయనేమి ఈ బంగారం వెండిలో మస్ట్ తీసేస్తున్నాడేమో కానీ మనలో ఉన్న మస్తు తీసేవాడు ఆ కంసాలు. ఓకేనా? అంటే ఇప్పుడు దేవుడు కూడా ఎవరో అంటే మళ్ళీ కంసాలుకో దేవుడు ఇలాగొచ్చేసినాయి. దేవుడు ఒక్కడే. ఆయన ఇచ్చిన పనుల్లో అర్థమైందమ్మా? ఆయన ఇచ్చిన పనులు జ్ఞానం ఇవ్వకపోతే మనకి ఏది లేదు. ఓకే, తర్వాత మాట చదవండి. ఇంకొక ఆయన ఉన్నాడు ఇక్కడ. కంసాలి అగ్ని వంటి వాడు. ఇప్పుడు ఎవరు చెప్పాలి? దేవుడు. చాకలవాడే. చాకలివాడిని చాకలని మాట ఎక్కువగా వాడతాం మనం. చాకలివారు చేసే పని ఏంటి? సబ్బుతో ఏం చేస్తారో అంటే మురికిని ఏం చేస్తారో కదా. ఇప్పుడు దేవుడు కూడా ఎవరో చాకలివాడిని అన్నాడు కదండి బాబు. అంతేనా? చాకలివాడిని అంటే దాని అర్థం ఏంటంటే మన పాపాలు కూడా ఏం చేస్తున్నాడు? సబ్బులాగా. అది అంటే దేవుడు చాకలివాడే, కంసాలివాడే, వ్యాపారవేత్త. అంబానీ కాదు, అసలు వ్యాపారం అయింది, మొత్తం ప్రపంచ వ్యాపారం అయింది. ఇక్కడంతా దొంగడోపు, అన్యాయం ఇక్కడ. కానీ ఆయన న్యాయంగా చేస్తున్నాడు. ఆయన ఎవరో? దేవుడు. ఓకేనా? అర్థమైంది మీకు? ఆ వ్యవసాయదారుడు ఆయనే. ఇన్ని ఉన్నాయి ఆయన దగ్గర హోదా. అన్ని దాంట్లో ఆయనే మొదటివాడు. ఓకేనా? అంటే మనకు ఎవరు కనబడ్డారు ఇక్కడ? కంసాలి కనబడ్డాడు, చాకలి కనబడ్డాడు. మరొక మాట చూస్తే కొలమానం అంటారు, కొలకర్ర అంటారు. కొలత లేకుండా ఏ పని జరగదు. ఓకేనా? కొలమానం లేకుండా ఏ పని జరగదు. జరుగుతుందా ఏమండి? ఇది మీకు ఈ రూపం రావడానికి ముందు ఏం జరుగుతుందో చెప్పాలి. ముందు అందుకే మేస్త్రి గారిని పిలిస్తే ముందు ఏం పట్టుకుని వస్తారో? తాపి పట్టుకుని రారు. ముందు ఏం పట్టుకుని వస్తారో అమ్మా? దాన్ని ఏమనొచ్చు? కొలతలు వేసేవారిని ఏమనొచ్చు? అది మంచి మాట. ఏంటన్నా? సర్వెంట్. అయితే ఇక్కడ ఒక మాట చూద్దాం, మీకు చూపిస్తాను నేను. ఒకసారి యెషయా గ్రంథం 28:17 28:17 సార్. 28:17 చదవండి. నేను అది ఇంతకీ ఏంటంటే కొలనూలు అంటే కొలకర్ర, కొలబద్ద, స్కేలు ఎన్నెన్ని పెట్టుకోండి ఇంకా. ఓకేనా? చూడండి. నేను న్యాయమును కొలనూలుగాను నీతి మట్టపు గుండుగాను పెట్టేదను. అర్థమైంది మీకు ఏదన్నా? ఇంతకీ ఆయన దగ్గర ఏముంది? కొలనూలు ఉంది, మట్టపు గుండు. దాని అర్థం ఏంటంటే నీటి మట్టం అనొచ్చేమో. ఇప్పుడు అంటే అనొచ్చు అంటారా ఆ వస్తువులకి? అది అంటే ఇప్పుడు దేవుడి దగ్గర కూడా ఏమున్నాయి? అయ్యో, దేవుని దగ్గర కూడా ఏమున్నాయి? నేను నమ్మరా? కీర్తన గ్రంథం 19వ అధ్యాయము. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం చూసారా? చూడండి, 4వ వచనం చదవండి. వాటి కొలనూలు భూమి అంతటా వ్యాపించి ఉన్నది. ఏది? ఆకాశం, అంతరిక్షం. దానికి కూడా ఏముందంట? కొలమానం ఉంది. కొలమానం ఉంది కనుకే కరెక్ట్గా తిరుగుతుంది అది. అమ్మా, కొలమానం ఉంది కనుక భూమి ఏమవుతుంది? తన చుట్టూ తాను కొంచెం ఎక్కువైతే, ఓ పక్క ఎక్కువైతే కదా. అంటే ఇప్పుడు ఆ కొలనూలు అంటే భూమికి కొలనూలు వేసిన వాడు ఎవరో? దేవుడు. ఆ కొలనూలు మీద మనం బ్రతుకుతున్నాం. మనం కొలతలు ఎత్తున్నాం ఇక్కడ.
ఆ కొలతలు ఇస్తే కదా మన జీవనం. అమ్మ ఓకేనా? కానీ దేవుని కొలత ఏంటి? దేవుని కొలత ఇందాక చదువుకున్నాం కదా, నీతి అను మట్టపు గుండును న్యాయమను కొలనూలు అని అన్నాడా లేదా? అంటే దాని అర్థం ఏంటంటే నీతి న్యాయమే ఆయన కొలమానం. నిన్ను నన్ను కొలిచే దేనితోటి? అదనమాట. ప్రకటన గ్రంథం, ప్రకటన గ్రంథంలోకి వెళ్ళే ముందుగా యోహాను సువార్త 3వ అధ్యాయం చదివితే ఆ మాటకి వెళ్ళిపోదాం. చూసారా? 3వ అధ్యాయం 34, 33, 3:33. ఆయన సాక్ష్యం అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడైన మాటకు ముద్ర వేసి ఉన్నాడు. తర్వాత ఎలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా, అంటే ఓ మాట చెప్పాలి, కొలత అనుకోండి నేను ఎక్కడి వరకే కట్టుకోవాలి, కొలత లేదనుకోండి ఎక్కడి వరకైనా కట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇది యేసు ప్రభు వారికి ఏ ఆత్మలు ఇచ్చాడంటే ఆయన కొలత లేని. అర్థమైందండి? దాని అర్థం ఏంటంటే ఆయన ఎక్కడి వరకే. ఒక్కో మాట చెప్పాలంటే ఒకవేళ కొలత ఉందనుకోండి యెరూషలేములోనే ఆగిపోవాలి ఆయన. అంతే కదా మరి. ఆయన కొలత ఎక్కడి వరకుని? ఇప్పుడు ఆయనకి ఏమి లేదు, కొలత లేదు. భూమికైనా కొలత ఉంది కానీ ఆయనకి ఏమి లేదు, కొలత లేదనమాట. అందుకే ఆయన ఓ విధంగా చెప్పాలంటే ఆయన సత్యం సర్వవ్యాప్తం. ఈ ఊరు రావద్దు అని వాడు అంటాడేమో కానీ అది ఆగదు. నీకు కూడా తెలుసా, వాడు అనొచ్చు ఏమని, నువ్వు ఇక్కడ రావద్దు ఇది చెప్పొద్దు అన్నాడు. ఇంకో మాట తెలుసా, ఆల్రెడీ ఆ వ్యక్తి ఒకవేళ ఏ రిజిస్టర్ ఆఫీసులోకి వెళితే ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ వేయాలంటే ఏది వేయాలి? నువ్వు ఊర్లోకి వాకి వద్దన్నావు కానీ నీ జీవితంలోకే క్రీస్తున్నాడు అన్నాడా లేదంటారా? క్రీస్తు పూర్వం అది నువ్వు బోర్డు ఎట్టుకున్నావు ఆల్రెడీ, ఎప్పుడు దాటేసాడు ఆయన. ఓకేనా? రైట్. అయితే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము త్వరగా ప్రకటన గ్రంథం తీసారా? 16వ వచనం. ఆ పట్టణము చచ్చౌకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకర్రతో పట్టణమును కొలవగా, అండర్లైన్ చేసుకున్నాడు, ఆ పట్టణాన్ని ఏం చేశాడంట? కొలకర్ర. అంటే సంఘానికి కూడా ఏముంది? కొలిచాడట. మీకు మళ్ళా చెప్తున్నాను, ఇశ్రాయేలు వారికి కానాని దేశాన్ని కూడా ఏంటో తెలుసా? కొలవబడిన స్వాస్థ్యం అంటాడు ఆయన. ఇంతగా ముందెళ్ళిన వ్యక్తి ఎవరయ్యా అంటే అబ్రహాంకి దేశంతో పని ఏంటి? అయితే అబ్రహాము తర్వాత ఆయన సంతానం ప్రభు వచ్చేంత వరకు ఆయన సంతానం అక్కడ ఉండడానికి అంత కొలవబడి ఇచ్చాడంట. ఏది? కానాను దేశం. ఇప్పుడు సంఘం కూడా ఏంటో చెప్పాలి, కొలబడింది. అందుకే అందరు ఇక్కడ రారు కదా, అందరు ఇక్కడికి రారు కదా. ఎవరు వస్తారు ఇక్కడికి? అదనమాట. అది అందరూ వచ్చేస్తే ఇంక దీనికి కొలతలే లేవు. కానీ ఆయనకు కొలత లేదు, కానీ లోకానికి ఏముంది? కొలత ఉంది. అందుకే అందరికి అవకాశం లేదు కదా అమ్మా. తర్వాత మాట, అతడు ఆ కొలకరతో పట్టణము కొలవగా దాని కొలత 750 కోసులైనది. దాని పొడుగును ఎత్తును. ఓకేనా? ఇవన్నీ చెప్తున్నాడు. అయితే అంటే సంఘానికి కూడా ఏముందయ్యా అంటే కొలమానం కూడా ఉంది. కానీ అందుకే సమస్తము పైన ఉంది సంఘం, సమస్తము పైన ఉంది. అందుకే అందరూ ప్రభువులోనికి రావటం కూడా ఆయన ఆకర్షించాలయ్యా. అంటే ఇందాక చెప్పానే, నువ్వు వ్యాపారం చేస్తా, వ్యాపారం ఇచ్చినోడు ఎవరో ఆ వ్యాపారస్తుని కనిపెట్టాలి అమ్మా. ఓకేనా? రెండవది, నువ్వు వ్యవసాయం చేస్తా కూడా అసలు నీకు వ్యవసాయం నేర్పిన వాడు ఎవరో నువ్వు కనిపెట్టాలి. అప్పుడు ఆకర్షిస్తాడు ఆయన. అంతేగాని ఆయన ఇచ్చిన దాన్ని నువ్వు మ్రొక్కి అక్కడ ఆగిపోవనుకోండి, ఆయన దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు. అందుకే సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన దేవుడు ఎవరో తెలుస్తుంది. సృష్టింపబడిన వస్తువులు మ్రొక్కుట వలన ఆయన ఎవరో తెలియదు. మ్రొక్కటం వేరు, ఆలోచించటం వేరు. అందుకే ఇందాక చెప్పాను అమ్మా, మనకిచ్చిన పని ఇచ్చినవాడు దేవుడు, పని దేవుడు కాదు. పని ఇచ్చినవాడు దేవుడు, పని దేవుడు కాదు. మరొకవాడు ఎన్నో పనులు ఏమైపోయినాయి? అదేనమాట. నేను ఎన్నో పనులు ఇప్పుడు ఏమైపోయినాయి?
మరుగున పడిపోయి కొన్ని పనులే లేవు. అవునంటారు కదంటారు, కొన్ని పనులే లేవు. ఇప్పుడు పని దేవుడు అన్నప్పుడు దేవుడు ఏమైపోయినట్టు? అదనమాట. అందుకు పని దేవుడు కాదు, పని ఇచ్చిన వాడు దేవుడు. ఇప్పుడు ఆ పనిలో మనం ఏమవ్వాలి? నైపుణ్యతను సంపాదించుకోవాలి. ఎప్పుడు అక్కడే ఉన్నానంటే పని అవ్వదు. ఎప్పుడు అదే పని చేస్తాను, ఎప్పుడు అదే స్థితిలో ఉంటాను, ఎప్పుడు అదే పట్టుకుంటానంటే కుదరదు. నువ్వు ఏం చేసుకోవాలి? అభివృద్ధి అవ్వాలి. నిన్ను ఎవడు పైకి తీస్తున్నాడు? నీకు నువ్వే ఎదగాలి, నీకు నువ్వే ముందుకి కనపరుచుకోవాలి. అదనమాట. నీకున్న తలాంతు నువ్వు వినియోగించుకోవాలి. ఓకేనా అమ్మా? గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఇందాక చదివినట్లుగా దేవుడి కృపలు ఇవన్నీ దేవుడు ఇచ్చినప్పుడు నరుడు ఖచ్చితంగా ఇవన్నీ కూడా గ్రహించాలి అని చెప్తున్నాడు. రైట్. చివరిగా కొన్ని విషయాలు చెప్పి నేను ముగింపులోకి వెళ్ళిపోతున్నాను. ఒకసారి చదువుకున్న వారి గురించి మాట్లాడతాం. అంతేనా? చదువుకున్న వారి గురించి మాట్లాడతాం. మరి ఇప్పుడు చదువు ఉంది కదా, వ్యాపారం వేరు, వ్యవసాయం వేరు, వృత్తులు వేరు. మరి ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? చదువు వచ్చాం. ఇప్పుడు చదువు గురించి మాట్లాడతాం. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. 29వ అధ్యాయం సార్, 29వ అధ్యాయం 11. త్వరగా. ఒకడు నీవు దయచేసి దీన్ని చదవమని చెప్పి అక్షరములు తెలిసిన వానిని వానికి అప్పగించు అన్నాడు. అక్షరములు తెలిసిన వానికి అన్నాడు. అడలైంది. అక్షరములు తెలిసిన వాడు ఎవడు? చదువుకున్నవాడు. అంతేనా? వారికి గ్రంథాన్ని ఎవరా బాబు అన్నాడట. ఆయన ఏమన్నాడు? అతడు అది నా వలన కాదు, అది గూఢార్థముగా ఉన్నదని చెప్పాడు. ఒక్క మాట. ఆయనకి ఆల్రెడీ అక్షరాలు తెలుసంట. ఎవరికే? అక్షరాలు తెలుసు, చదువు తెలుసు అంట. ఆయనకి ఇచ్చాడంట పుస్తకం, చదవరా అన్నాడట. ఆయన ఏమన్నాడయ్యా అంటే గూఢార్థముగా ఉంది అన్నాడు. మంచిదే. ఇప్పుడు గూఢార్థమైన దాన్ని ఏం చేయాలి? పరిశీలన చేస్తే ఏమవుతుంది? అభ్యాసం అన్నాడు దాన్ని. లెక్కలు ఉంటాయి ముందు, అక్కడ ప్లస్ మైనస్ ఎన్ని ఉంటాయి. ఇవి ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? లెక్కలనే ప్రాక్టికల్ చేయాలి, అనగా అభ్యాసం చేయాలి. 2 2 4 ఎలాగొచ్చింది? మరి అది కష్టమే. అక్కడ 2 2 అని ఉంది, 4 అని లేదు. నువ్వేం చేస్తావు? అది 4 ఎలాగొస్తుందో నువ్వు పరిశీలన చేస్తావు. పరిశీలన చేసా కనుక 2 2 ఎంత? అంతేనా? 2 2. మరి అది ఎలాగొచ్చింది? కానీ దేవుని గ్రంథం దగ్గరికి వచ్చాక అంత పరిశీలనతో మాకు పని లేదు. అన్ని పుస్తకాలు చదవడానికి ఉంది. A స్క్వేర్ B స్క్వేర్ ఇవన్నీ చదివచ్చు. ఆ చదువు ఈ చదువు అన్ని చదువులు చదివేస్తున్నారు. అన్ని సబ్జెక్టులు, ఈ సబ్జెక్టులు ఫెయిల్యూర్ అండ్ అంతేనా కదా? అసలు ఆ చదువు వచ్చింది ఈ మహానుభావుడు వల్ల. అంతేనా కదంటారా? ఆ చదువులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ అక్షరాలన్నిటికీ మూలం ఎవరో? అమ్మా మీకు ఇంకోటి తెలుసా? అక్షరాలకు మూలం ఎవరో చెప్పాలి. ఎక్కడుందో చెప్పాలి. బైబిల్లో ఎక్కడుందో చెప్పాలి. బాబేలు గోపురం కట్టక మునుపు ఒకే భాష. బాబేలు గోపురం కట్టిన తర్వాత అనేక, అంటే అన్ని భాషలు ఎలాగొచ్చాయి? దేవుడు పెట్టితేనే వచ్చాయి. అన్ని భాషలు నేర్చేసుకుంటున్నావే. గాడ్ అంటే తెలుసు, దేవుడు అంటే తెలుసు, ఏదైనా ఇంగ్లీష్లో అయినా హిందీలో అయినా ఏదైనా మాట్లాడేస్తున్నావే. కానీ దైవ గ్రంథం అర్థమైన తెలుగులో మనకు ఉన్నప్పుడు గ్రంథం అర్థం చేసుకోలేక ఇది నాకు అర్థం అవుతలేదు అంటాడట. ఎవరో? చదువుకున్నవాడు. మరి ఇంకెవరికి అర్థమవుతుంది? మనసు పెట్టండి. చదువుకున్న వారికి ఇది అర్థం కాకపోతే ఇంకా అక్షరాలు తెలియని వారికి ఎలాగ అర్థమవుతుంది అన్న? అర్థమైందన్న మాట. అన్ని పుస్తకాలు అర్థమైపోతున్నాయంట. అన్ని పుస్తకాలు 1 2 3 4 తర్వాత ఎన్ని పుస్తకాలైనా అర్థమవుతుంది. కానీ దేవుడిచ్చిన చదువు, దేవుడిచ్చిన జ్ఞానం ఆ పుస్తకం అర్థమవుతలేదు. ఎందుకు అర్థమవుతలేదే అంటే అక్కడ పెట్టే ధ్యాస దీని మీద లేదు. అంతే కదండి? అక్కడ పాస్ అవుతున్నాం, ఎక్కడ ఫెయిల్యూర్ అవుతున్నాం. అంతేనా కదంటారా? అక్కడ పాస్ అవుతున్నారు కానీ ఎక్కడికి వచ్చాక అది ఎందుకు మొదలనుకోవద్దు. అక్కడ భయం వేస్తుంది, సమాజంలో ఏమైపోతామని భయం వేస్తుంది అక్కడ. కానీ ఇక్కడ దేవుల్లో నేను ఎలాగ ఉండాలో, ఎక్కడ దేవుని దృష్టిలో ఎలా ఫెయిల్ అయిపోతారన్న భయం లేదు. ఎందుకో తెలుసా? మీకు ఒక మాట చెప్తాను. నెహెమ్యా గ్రంథం తరగతి
నెహెమ్యా గ్రంథం చూసారా, 8వ అధ్యాయం 8వ వచనం చదవండి త్వరగా. 8వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఏం చేశారంట? గ్రంథాన్ని ఎలా చదివారు? స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు. అది మనం ఇంట్లో ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు చదవడం కాదు. ముందు మన ఇంట్లో ఏముండాలి? చదువు అక్షరాలు వచ్చిన వాడు ఏం చెయ్యాలి మన ఇంట్లో? అది ఎవరికే బయట వద్దు, ముందు మన ఇంట్లో ఏం చేసుకోవాలి? అంతేనా తల్లి? దేవుడు నాకు అక్షరాలు ఇచ్చాడు, స్కూల్లోకి వెళ్ళాను, అక్షరాలు నేర్చుకున్నాను, బైబిల్ చదువుతున్నాను, ఆ పుస్తకాలు చదివేసి ఏంటంటే ఏపీఎల్ యాపిల్ అయిబాబు వచ్చిందని ఓ ఆనందపడిపోతున్నాం. ఆ అక్షరాలు కాదు, ఈ అక్షరాలు చదివించుకోవాలి. అక్కడ పాస్ ఓకే, ఇక్కడ ఫెయిల్ అవ్వకూడదు కదా. ఇంటికి వెళ్ళి రచ్చగలవాలి. ఎక్కడ ఫెయిల్ అయిపోతే నేను 5వ తరగతి చదివాను, మళ్ళా చెప్తున్నా. కానీ ఇక్కడ అది అక్కడ ఫెయిల్ అయిపోయాను, అక్కడ ఫెయిల్ అయిపోవడం పర్లా, ఎక్కడ ఫెయిల్ అవ్వకూడదు. ఏమో మధ్యలో ఏదో 10th అలాగే ఏదో సరదాగా ఏదో కట్టాం, తర్వాత వెనక్కి వచ్చేసాం. ఓకేనా? అది అసలు ఒక్కసారి ఏం లేదు. కాదు ఏంటి అంటే ఆ చదివింది అయితే, కానీ ఏంటి ఇక్కడ అక్షరాలు ఏం చెయ్యాలి? చదివి కొలిది వస్తుంది. విద్య ఎప్పుడు కూడా తెలుసా? పలికి కొలిది వస్తుంది. పని ఎప్పుడు వస్తుంది? చేసి కొలిది వస్తుంది. అవునా కదా నాన్న? చేసి కొలిది పని అవుతుంది, పని వస్తుంది. అలాగే చెప్పి కొలిది ఏమవుతుంది? నా స్వార్థం ఏంటి తెలుసా? మీరు అందరు రావటం వల్ల నేను చెప్పి ఆ విద్యను నేను నేర్చుకుంటున్నాను. ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటే ఏమనుకుంటారు? ఇవన్నీ ఎరగడ తీసిపోయి అక్కడ పెడేస్తారు. అంతే కదా? ఎందుకంటే నాకు నేనే మాట్లాడుకుని నాకు నేనే చెప్పుకున్నాను అనుకోండి. అన్న అలాగే ప్రార్థన చేస్తే ఆయన అలాగే అనుకున్నాడంట ఏలి. అలా నాకు నేనే చెప్పేసుకున్నాను అనుకోండి వాక్యం. ఇంట్లో వాళ్ళు కూడా కంగారు వస్తుంది కదా. దేవుదేవులు ఏంటంటే మీరు అందరు రావటం వల్ల, అక్కడ ఒకరు వచ్చినా ఇద్దరు వచ్చినా మీకు చెప్పటం వల్ల నాకు ఆ విద్య వచ్చింది. అది అసలు సీక్రెట్. ఏమో మళ్ళీ పెద్ద పెద్ద ట్రైనింగ్ స్కూల్కి ఏమి మేము వెళ్ళా. ప్రియులు బిషప్ గారు, జయపాల్ గారు వీరు నేర్పిన పాఠాలే. ఓకేనా? ఒక్కసారి అమ్మా, ఇటువలన వారు దేవుని గ్రంథంలో స్పష్టముగా చదివి వినిపించి జనులు బహుగా గ్రహించినట్టు దానికి అర్థము చెప్పిరి. వినుట వలన అదనమాట. నీకు అక్షరాలు ఉన్నాయి, నువ్వు చదివితే ఇంట్లో వాళ్ళకి ఏమొస్తుంది? విశ్వాసం కలిగిద్ది. అప్పుడు దేవుడికి భయపడతారు. అంటే ఇప్పుడు నీ చదువు ఏమవ్వాలి? బయట ఉపయోగపడుతుంది, ఇంట్లో ఉపయోగపడతలేదు. నీ వ్యాపారం బయట ఉపయోగపడుతుంది, దేవుని దగ్గర ఉపయోగపడతలేదు. నీ వ్యవసాయం బయట ఉపయోగపడుతుంది, దేవుని వ్యవసాయం దగ్గర ఉపయోగపడతలా. అయ్యో అంతే కదండి? అవునా కదా? చెప్పండి. కంగారు పడకుండా కరెంట్ ఆఫీసర్ల దగ్గర కూడా వస్తాను అమ్మా. ఓకేనా? మీకు అర్థమైంది? ఈ పరిస్థితులన్నీ అర్థమైనాయా? కనుక ఇవన్నీ ఏంటయ్యా అంటే మనకు అక్షరాలు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఏం చేయాలి? చదవాలి. ఓకే, ఇంకా ముందుకెళ్ళిపోతున్నాను. మత్తయి సువార్త జకర్యా గ్రంథం 12వ అధ్యాయము 6వ వచనం. జకర్యా గ్రంథం 12వ అధ్యాయము 6వ వచనం చదువు. చూసారా? అతనితో ఇట్లనము ఎవరంట? చిగురు అని ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి ఒక్కసారి 12వ అధ్యాయం 6వ వచనం. ఆ దినమున నేను యోధ అధికారులను కట్టెల క్రింద నిప్పులుగాను పనల క్రింద దివిటిగాను చేతును. అర్థమైందండి? ఎలా చేస్తాను అన్నాడు ఆయన? అమ్మ, నిప్పులుగాను దివిటిగాను చేతును, దివిటిగాను చేతును అన్నాడా లేదా? చెప్పండి. అన్నాడు కదా? రైట్. యేసు ప్రభు వారిని పట్టుకోవడానికే ఆ రాత్రి ఎలాగొచ్చారు వాళ్ళు? అమ్మ, ఆనాడు కరెంట్ లేవు. ఆనాడు ఉన్న పని ఏంటయ్యా అంటే ఆ దివిటీని పట్టుకుని వెళ్ళటమే. అవునా కదంటారా? ఆనాటి కాలంలో ఉన్నదేంటి? వెలుగు. పవర్ ఏంటి? వెలుగే కదా. ఆనాటి కాలంలో ఏం పట్టుకునేవారు? ఆ దివిటీలు పట్టుకునేవారు. అంతేనా? ఇప్పుడు ఆ దివిటీలు పట్టుకుని ఆ రాత్రి ప్రభు దగ్గరికి వెళ్ళారు, పట్టుకున్నారు. ఓకే,
అండర్లైన్ చేయండి. దివిటి ఏం చేస్తుంది? అంతే కదా దాని అర్థం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మన అందరు తెలిసిందే ఏమని, పరలోక రాజ్యము పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు దివిటీలు పట్టుకున్న 10 మంది కన్యకలను పోలి ఉన్నది అన్నాడా లేదా? అంటే సంఘం ఏమై ఉంది? దివిటి. అయ్యో సంఘం ఏమై ఉంది? దాని అర్థం ఏంటయ్యా అంటే మనం ఒక మాట, మనం వెలిగించేవారు అంతేనా? మనం వెలిగించేవారు అంతేనే కదంటారా? మనం ఆరిపోయేవాళ్ళం కాదు, ఇప్పుడు వెలిగించేవారు మనం, దివిటీలు. అవునా కదంటారా? కానీ కొన్ని దివిటీలు ఏమైనాయి? ఆరిపోయినాయి. కొన్ని దివిటీలు ఏమైనాయి? వెలిగినాయి. ఆ దివిటీలకి ఈ దివిటీలకి ఏంటి తేడా? ఆ దివిటీలకి ఈ దివిటీలకి ఏంటి అన్నాను? ఆ వెలిక్కి ఈ వెలిక్కి తేడా ఏంటి? వాక్యం లేదు వాళ్ళ దగ్గర. ఏమి లేదో తెలుసా? నూనె లేదు అంతేనమ్మా. నూనె లేకపోవటం వల్ల దివిటీలు ఏమైంది? మీరు ఏమనుకోవద్దు, మీరు ఎన్ని కరెంట్లు వెలిగింతారో వెలిగించుకోండి, మన జీవితాల్లో వెలుగు ఉండాలి. అక్కడ ఆరిపోయినా పర్లేదు, మనం ఆరిపోకూడదు అని అంతేనే కదంటారా? అవన్నీ వెలిగించి మనం ఆరిపోతే, అవన్నీ వెలిగించేస్తున్నాం నిజమో బాగా వెలిగించారని అనుకుంటున్నాం, మనం ఆరిపోతే ఆల్రెడీ మనల్ని ఏం చేశాడు? ఆయన వెలిగించాడు. మరి వెలిగించినప్పుడు మనం అనేకులు, ఇంకోటి మనం వెలుగుతూ ఉండాలి, అనేకులకు వెలిగివ్వాలి. అది పవర్. అంతేనా కదంటారా? కుదరలేదు కనెక్ట్ అంటే ఆ నాటి కాలంలో వైర్లు ప్లస్లు మైనస్లు ఈ ఏమి లేవు అక్కడ. ఆ నాటు ఉన్న వెలుగేంటయ్యా అంటే దివిటీలు అట్టుకుని వెళ్ళటమే, కరెంటు స్తంభాలు గట్టా లేవు. అంతేనా? మా చిన్నతనంలో కూడా ఈ కాలనీ అంతా కరెంటు స్తంభాలు, కరెంటే లేని రోజులు చూసాం మేము. ఓకేనా? ఇప్పుడైతే చప్పట్లు కొడితే వచ్చేస్తున్నాయి. ఏది అంటే ఇందులో అభివృద్ధి అయ్యాడు. అంటే మనం స్విచ్ చేయకుండా ఏమవ్వాలి? ఎలిగేలి అంటే అంత టెక్నాలజీకి వెళ్ళాం. మరి అలాగే మనం కూడా ఆత్మీయ జీవితంలో ఏమవ్వాలి? ఇంకా దేవుని దగ్గర రండి. ఎంత సమయం అయింది? ఇంకా అదా ఏంటి? ఇంకా ఎలిమెంటరీ స్కూలే. కాలమును బట్టి చూస్తే నీతో పాటు అనేకులు వెలిగించాలి. అసలు వ్యాపారం ఇక్కడ జరగాలి అమ్మా, అసలు వ్యవసాయం ఇక్కడ జరగాలి. దేవుడు కోరుకున్నది అది. అవన్నీ పెట్టింది ఏంటయ్యా అంటే ఇది అభివృద్ధి అవ్వాలనే. ఇవన్నీ వెలిగించిన తర్వాత మనం వారిపోతే ఏం సుఖం అండి బాబు. కంగారు పడకుండా రంగుల దగ్గర కూడా వచ్చేస్తాను అమ్మా. ఓకేనా? కొంచెం మనసు పెట్టండి. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 22వ అధ్యాయం ఇర్మియా గ్రంథం తీసారా? 14వ వచనం. వాడు ఏం కట్టించుకున్నాడంట? గొప్ప మందిరం అంటే గృహాన్ని కట్టించుకుంటున్నాడట ఆయన. విస్తారమైన కిటికీలు చేసుకుంటూ దేవదారు పలకలను దానికి సరంభి వేయచ్చు, ఇంగిలికముతో రంగు వేయిచున్నాడే. అంటే ఏంటంటే అది ఇంగిలికము అంటే సింధూరం అని రాశాడు అక్కడ. దాని అర్థం ఏంటంటే ఎరుపు. అమ్మ ఎరుపు గుర్తుపెట్టుకోండి. ఎరుపు అనగా ఓదా రంగు. ఓకేనా? ధనవంతుడు ఏ బట్టలు వేసుకున్నాడో? ధనవంతుడు ఓదా రంగు వస్త్రాలు ధరించుకున్నాడు కదా. దాని అర్థం ఏంటో తెలుసు? ఓదా రంగు వస్త్రం అనేది గౌరవం. అంటే మన భాషలో చెప్పాలంటే పట్టు వస్త్రాలతో పోల్చాడు. ఓకేనా? ఇప్పుడు ఎలాంటి రంగు వేసాడంట? ఒంటికే ఈ రంగు ఉంటే ఇంటికి ఎలా ఉండాలనుకుంటా? మంచి రంగులు వేసుకోమండి. అయ్యో, ఇప్పుడు రంగు వేసుకున్నాడంటే రంగులు వేసేవాళ్ళు ఉంటే కదా వేస్తారు. అంతే కదా? రంగు వేసుకున్నామంటే దాని అర్థం ఏంటి అమ్మా? రంగులు వేసిన వాళ్ళు ఉంటే కదా రంగులు వేస్తారు. అంటే ఆ కాలంలో కూడా ఎవరున్నారు? పెయింటర్స్ ఆ కాలంలో ఉన్నారు. కంగారు పడొద్దు. రండి కిందకి రండి నాన్న. సరే మీకు ఇంకో మాట చూపిస్తాను. పోనీ ఎస్తేరు గ్రంథం చూడండి. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. 1:6 అక్కడ ధవల ధూమ్రవర్ణము గల అవిసేనారతో చేయబడిన త్రాళ్లతో చలువురాతి స్తంభముల మీద ఉంచబడిన
వెండి కమ్ములకు తగిలించిన తెలుపును ఓదా రంగును కలిపిన తెరలు వేలాడుచుండెను. అర్థమైంది మీకు ఏదన్నా? అమ్మా ఎలా ఏ రంగు అంట? ఎవరో అహస్వరోసు రాజు గారి ఇంట్లో ఆయన అలంకరణ. ఓకేనా? ఒక విధంగా చెప్పాలంటే కట్టిల్లాటి. ఓకేనా? అలా కట్టుకుని ఉన్నాడంట. ఆ ఓదారం ఇంకో మాట తెలుసా? ఆకాను ఏం తీసాడు చెప్పాలి. ఆకాను దాచింది ఏంటో తెలుసా? సీనార వస్త్రము అని మాట ఉంటుంది. సేనారు వస్త్రం అని మాట ఉంటుంది. ఒక్కసారి యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. 7వ అధ్యాయం తీస్తారా? 21 వచ్చు. 7:21. 7:21. దోపుడు సొమ్ములో ఒక మంచి సేనారు పై వస్త్రమును 200 తులములు వెండిని 50 తులములు గల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని, ఇదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నది. అర్థమైందండి? ఏ వస్త్రం దాచాడు అమ్మా? ఏ వస్త్రం దాచాడు ఆయన? ఓదా రంగు వస్త్రం దాచాడంట. ఎవరో? ఆకాను. అంటే ఏమనుకోకండి, ఇప్పుడైతే కావాల్సిన బట్టలు ఉన్నాయి. అప్పుడు బట్టలు బయట అయితే పట్టుకోవారు. ఆ రోజులు మీకు తెలియదు, పెద్దలు తెలుసు. పొరపాటున మంచి చీరగానే బయట పులివి ఆరబెడితే మిస్ అది. ఓకేనా? పిల్లలకు తెలియదు అది. ఎందుకంటే ఆ చీర నచ్చితే అడితేస్తారా? ఎవరు కొనుక్కోగలమా? కొనలేవు. ఏమైంది? అంత కొంతకాలం దాచిన తర్వాత మళ్ళీ తిరిగి కట్టుకునేవారు ఎవరో ఒకరు ఇచ్చారని చెప్పుకునేవారు. వీళ్ళు ఇప్పుడు కోపం ఏమైపోద్ది? చల్లారిపోద్ది కదా అమ్మా. అలాంటి పరిస్థితులు జరిగాయి. ఇప్పుడు గేహాజీ కూడా ఆ వస్త్రాలు కావాలనే కదా వెళ్ళి తెచ్చుకున్నాడు. బట్టలు అంటే ఇప్పుడు మనకు విలువ లేదు, కానీ ఆ కాలంలో బట్టకే విలువ. అమ్మా అలా చూస్తే ఆ వస్త్రాన్ని ఏం చేశాడు ఆయన? ఇంకొక రంగు చూపించేసి నేను ముగింపులోకి వెళ్ళిపోతాను. రాజులు 2వ గ్రంథం 9వ గ్రంథం 9వ అధ్యాయం 30 వచనం. రాజులు 2వ గ్రంథం 9వ అధ్యాయం 30 వచనం. త్వరగా త్వర ఎవరో? యెజబెల్. యెహూ గారు ఆ ప్రాంతానికి వచ్చాడంట. యెజబెల్ ఏం చేసిందంటే తన ముఖానికి ఏం వేసుకుందంట? రంగు పూసుకుని అంటే ఓ మాట చెప్పాలంటే మేకప్ అంతేనా? అంటే రంగు వేసుకుందా లేదా? అంటే ఆవిడ వేసుకుందంటే వేసేవాళ్ళు ఉన్నారు. ఆనాడు చెప్పాలంటే మనుషులు వేసుకునేవారు, వస్త్రాలు కూడా ఉన్నాయి. అంటే రంగులు ఉన్నాయా అంటే ఉన్నాయి అమ్మ. ఓకేనా? ఉన్నాయా అంటే ఉన్నాయి. సరే, ఇంకొక మాట నేను చూపించాలి. రైటు. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 42వ వచనం. కీర్తన గ్రంథం 18వ అధ్యాయము 42వ వచనం. త్వరగా 18వ అధ్యాయం 42వ వచనం కీర్తన గ్రంథం. అప్పుడు గాలికి ఎగురు ధూళివలే నేను వారిని పొడుగా కొట్టి తిని. తర్వాత మాట, వీధుల పెంటను అడలైనండి, వీధుల పెంటను ఒకడు పారబోయినట్లు నేను వారిని పారబోసి తిని. అంటే దేవుడు ఒకరిని చూసి నేను అలాగే మిమ్మల్ని పారబోస్తాను రా అంటున్నాడు ఆయన. ఆ ఒకరు ఏం చేస్తున్నారు? వీధుల పెంటను అని మాట వాడాడు అమ్మ. వీధుల పెంటను ఒకడు పారబోయినట్లు అంటే పెంట కూడా ఏం చేయాలి? పారబోయాలి. అందుకే నెహెమ్యా గ్రంథంలోకి వెళితే పెంట గుమ్మము అని మాట ఉంటుంది. ప్రకారాలు కడతారు చూసారా? పెంట గుమ్మము అంటే పెంట పోసే చోటు. అంటే మన ఇంట్లో అన్నీ ఉన్నాయి లేవా? మన ఇంట్లో అన్నీ ఉన్నాయి లేవా? అన్ని రూములు ఉన్నాయి లేవా? అన్నీ ఉంటేనే ఇల్లుది. అన్నీ ఉంటేనే, ఒక బెడ్రూమ్ ఉంటే చాలు, ఇంకేమొద్దన్నాం అనుకోండి బతకలేము మనం. అన్నీ ఉంటేనే బ్రతుకు. అలాగే అందరూ అన్ని పనులు చేస్తేనే ముందుకు వెళ్తాం
ఆయన కాదంటారా? ఓకేనా? అన్నడా లేదో చెప్పాలి. ఏమన్నాడో, వీధుల పెంటను ఒకడు పారబోయినట్లు నేను వారిని పారబోసి తిని అన్నడా లేదా? అంటే దాన్ని కూడా తీసేవారు ఉన్నామా లేదా? ఉన్నాం. కానీ ఆ పెంటను చూస్తే మనం అసహించుకుంటున్నాం. కానీ ఒక మాట చూపిస్తానండి. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. దూషింపబడి బతిమాలుకొనుచున్నాం, లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఎప్పటి వరకు ఎంచబడి ఉన్నాం. ఈ పెంట అనుకోండి, తప్పుకొనుకోకండి. ఈ పెంట అంటే మన ఇంట్లో ఉన్న వేస్ట్ అంతా తీసుకొచ్చి బయట ఆడేస్తే పిలిచి బయట ఆడేయండి అంటున్నాం. విచిత్రం ఏంటంటే ఇది మనం చేసుకోలేం, తప్పుకొనుకోకండి. మన పెంటను మనమే తీసుకోలేం. ఓకేనా? ఈ పెంట నాకు అవసరమైతే బతిమాలుకుంటాం చేయమని, రైట్. కానీ క్రీస్తును ప్రకటిస్తుంటే వీళ్ళు లోకానికి ఎలాగున్నారంట? ఏమనుకోకండి, వారికైనా విలువ ఉందేమో కానీ వాక్యం చెప్పినోడు ఎలాగున్నాడో అలా చూస్తున్నారు. అంతేనే కదంటారా? వాక్యం చెప్పినోడు లోకం ఎలా చూస్తుంది? ఆడు చూపుగా భయం వేస్తుంది. అంటే మనం ఏదో తప్పులు చేసేసి పాపానికి నడిపించేస్తున్నట్టుగా. అదిగో పౌలు గమనించాలి. ఒక్కసారి మళ్ళా, లోకమునకు మురికిగా అందరికి ఎలాగున్నాం? మరి అందుకే ఊరి చివరిలో లాక్కుడిపోయారు వాళ్ళని, కొట్టేసి ఊరి చివర పాడేసేవారు. ఏమనుకోకండి, పెంట పాడేసిన అది వేరే, కానీ మనుషులు కూడా ఎలా చూస్తున్నారు? కానీ ఈ మహానుభావుడు క్రీస్తు కొరకు సమస్తం పెంటగించుకున్నాడు. ఈయన అంతేనా? పౌలు గారు లాభాన్ని ఏం చేశారు? నష్టంగా. అర్థమైందా? సమస్తం కూడా ఎలాగించుకున్నాడు? పెంట. ఆ పెంటతో నాకు పని ఏంట్రా అన్నాడు. ఎందుకంటే పెంట కంటే పరిశుద్ధమైన దొరికింది దీనికి. ఎవరికే? ఆ పరిశుద్ధమైనది ఇదంతా చెప్పండి. ఏమనుకోకండి, తప్పుగా అనుకోకండి, డైరెక్ట్గా అన్నాను. ఇదంతా ఎటు చెప్పండి. పెంటే. పెంట మీద నుండి దీనులను పైకెత్తువాడు. ఇది పెంటే, తప్పుగా అనుకోకండి. పొలం పండాలన్నా పెంట అందులో వేయవలసి వస్తుంది. పెంట లేకుండా ఏది జరగదు. ఇంకా చెప్పమంటే పెంటలో కూడా ఈరోజు ఏమవుతున్నాయి? ఉపయోగపడే విధంగా మర్చుకుంటున్నారు. ఓకేనా? ఆ పెంటను చూసి తప్పుగా, ఆ పెంటను చూసినప్పుడు ఏం గుర్తు రావాలో తెలుసా? నా బతుకు కూడా పెంటే, కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? నన్ను పైకెత్తుతున్నాడు. తప్పనుకోకండి, ఆ మనసు రావాలి అక్కడ. ఒకటే, ఈ పెంట ఎత్తడానికే మనం ఎంత పడితే మన పాపం అనే పెంట ఆయన రోజు ఎత్తుతున్నాడు కదంటారా? ఈ పెంట సులువా, ఆ పెంటగా సులువా? ఇది కడుక్కుంటూ పోతే అది ఆయనే కడగాలి. అది ఆయనే కడగాలి. అర్థమైందా ఏమన్నా? అది ఎవరు కడగాలి? ఆయనే కడగాలి. ఎలా కడగాలి? వాక్యంతో తప్ప ఏ డెటాలో ఏ లక్షలో పనిచేయవేది. ఆయన రక్తంతో ఇవ్వబడిన వాక్యం ద్వారానే మన పెంట అంతా కూడా ఏం చేస్తున్నాడు? ఆయన కడిగి దూరాన్ని పాడేస్తున్నాడు. ఆయన మన పాపాన్ని ఏం చేశాడు? ఆయన ఇప్పుడు ఆ పని చేసినప్పుడు ఫీల్ అవ్వాల్సిన పని లేదు. అమ్మ ఏ బాబోయ్, అమ్మ అవునా కదంటారా? చెప్పాలి. మన బ్రతుకులు కూడా ఏం చేస్తున్నాడు? ఆయన పాడేస్తున్నాడు. చివరగా ఉద్యోగం చేస్తున్న వారి గురించి మాట చెప్పేస్తున్నాడు. అమ్మా ఎక్కడి నుంచి వచ్చాం? వ్యవసాయం, వ్యాపారం, కొమ్మరి, కమ్మరి, వాటరంగి ఇవన్నీ చెప్పలేదనుకోండి, అయితే మళ్ళా ఇబ్బంది అయిపోతారు ఎండ. ఆ తర్వాత చాకలి, కంసాలి, తర్వాత కొలత, అవునా? ఇలా ఎన్నో చెప్పుకున్నాం. అవన్నీ మర్చిపోమనుకోండి, దాన్ని కూడా వదిలేద్దాం. ఒకే ఒక విషయం చెప్పేది ఏంటయ్యా అంటే, ఉద్యోగం వచ్చింది. చదువుకున్న తర్వాత ఏమొచ్చింది? రైట్. రేవు దాటిన తర్వాత ఆ నావను ఏం చేయకూడదు. కానీ చాలామంది ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంకా దేవుడు ఎవరో ఖాళీ లేదంటా ఉంటారు. మీకు ఒక మాట, అలా ఉద్యోగం చేస్తున్న ఆయన కూడా దేవుని విషయంలో బెంగ పెట్టుకున్న ఆయన ఎవరైనా కనపడ్డారు మీకు? బైబిల్లో చాలామంది ఉన్నారు, కానీ ఒక వ్యక్తిని చెప్తాను. ఆయనే నెహెమ్యా. ఉద్యోగమా కాదైనా?
అంత గొప్ప ఉద్యోగాలు ఉండి ఆ దేశం కోసం, ఆయన ప్రజల కోసం ఆయన ఏం చేశాడు? నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేశ విదేశాలకి ఎక్కడ ఉన్నా సరే ఆ మనసు ఉండాలి. దేని మీద ఉండాలి? దేవుని మీద, దేవుని ప్రజల మీద ఉండాలి. అమ్మా మోషే గారు అదే, ఐగుప్తు ధనం కంటే దేవుని ప్రజలతో నింద శ్రమ అది ఉండాలి. ఎందుకో తెలుసా? ఆయన వ్యాపారం ఇదే, ఆయన విద్య ఇదే, ఆయన జ్ఞానం ఇదే, ఆయన కంసాలు ఇదే. ఓ విధంగా చెప్పాలంటే ఆయన సమస్తం ఇదే. ఏది ఇదే. కనుక మనం ఎక్కడ ఏ ఉద్యోగం చదువుకున్నాం, దేవుడు ఆ స్థితి ఇచ్చాడో, మనం ఎక్కడికి వెళ్ళి దేని మర్చిపోకూడదో తెలుసా? దేవుణ్ణి అంటే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటానంటే కుదరదు. దేవుని సంఘాన్ని మర్చిపోకూడదు. ఇప్పుడు నెహెమ్యా గారు ప్రార్థన చేసుకుంటానే ఉన్నాడు, కానీ క్రియ ఏం చేశాడు? అక్కడ పరిస్థితులు బాగోలేదు, కానీ అన్నీ విడిచిపెట్టి వచ్చి ఏం చేశాడు ఆయన? దేవుడు ప్రజల కోసం ఏం చేశాడు ఆయన? అది అంతేగాని ప్రార్థన చేస్తానంటే కుదరదు. దేవుడు ప్రజల కోసం ఖచ్చితంగా సమస్తాన్ని విడిచిపెట్టి చెయ్యాలి. ఓకే, ఉద్యోగాలు వచ్చినాయి కదా అని వదిలేస్తే అది చాలా ప్రమాదం. ఓకేనా? ఇంకా చివరగా ఎన్ని చెప్పుకున్నాం కదా, చివరగా ఒక్క మాట చెప్పేసి నేను ముగించేస్తాను. సామెతల గ్రంథంలో అన్ని వృత్తులు బాగానే చెప్పారు, కానీ మీ వృత్తి చెప్పలేదండి అని. అంతే కదా, మీ వృత్తి చెప్పలేదు కదా అని మీరు అనుకోవచ్చు. నేను ఒక్క మాట చెప్పేసి ముగించేస్తాను. ఓకేనా? సామెతల గ్రంథం 31 ఒక్క మాట 24 వచ్చింది చదవండి. ఆమె నారబట్టలు నేయించి అమ్మును. చాలండి. ఆమె నారబట్టలు నేయించి అమ్మును అంటే బట్టలు నేయించటం నేతగారు. అంతేనా? యోబు గ్రంథం 7:6. యోబు గ్రంథం 7:6. నా దినములు నేతగాని నాడి. నేతగాడికి ఏముంది? తప్పు అనుకోక, నేతగానికి ఏముంది? తాపి మేస్త్రి గారికి తాపి ఎలాగో, ఇందాక కరెంటు చూసేవారికి టెస్టర్ ఎలాగో, ప్రతి వారికి ఒక్కొక్క పనిముట్టు ఉంటుంది. ఉండదు అంటారా? ఉంటుంది. అలాగే నేతగాని వాడికి ఏముంది? నాడి. ఇప్పుడు యోబు గారు ఏమన్నాడంటే, నేతగాని నాడి వలె నాడి వాడికంటే, అంటే నాడి ఎలాగుంటుంది? త్వరగా అరిగిపోద్ది. అటు ఏమవుతుందండి? జరుగుతుంది కదా, నాడి అయిపోద్ది. వాడిగా అంటే త్వరగా అరిగిపోతుంది. ఏమో అలా ఉన్నాయి నా దినాలు అంటున్నాడు. ఓకేనా? అలాగే గొలియాతు గారి కత్తి ఎలాగుంది? నేతగాని ధోని అంత గొప్పదంట బాబాయ్. నేతగాని ధోని అంటే నేసింది చుట్టబడేది ధోని. చూపించమంటారా కలదంటారా? ఆయన సమయల గ్రంథంలో ఉంటుంది. ఏది? నేతగాని ధోని అంటే నేసింది చుట్టేది. ఓకేనా? ఆ నేయడానికి ఏం కావాలి? నాడి కావాలి. 2 ఉన్నాయి లేవా? ఉన్నాయి. మంచిది. అయితే చివరి మాట 35 నిర్గమకాండ 35:35 వచ్చు. నిర్గమకాండ 35:35 వచ్చు. త్వరగా అయిపోయింది. 35 తీసారా? చూడండి, చదువురా. చదవండి ఇలా ఒకసారి. 25 వచ్చు. మరియు వివేక హృదయము గల స్త్రీలందరూ తమ చేతులతో వడికి దాని అర్థం ఏంటి? తమ చేతులతో వడికన్న వాటికి అర్థం ఏంటో తెలుసండి? నేసి అని అర్థం. నేసి లేదా తయారు చేసి చేతులతో. ఏది? ప్రత్యక్ష గుడారపు పైన ఆ గుడారపు తెరలో. ఓకేనా? అవి దేంతో చేశారంట స్త్రీలు? తర్వాత చదివండి అమ్మా. వడికి అంటే చుట్టి అని అర్థం. వడికి అంటే చుట్టి. తాము వడికిన నేల దోమ్ర రక్త వర్ణము గల నూలును, సన్నపు నార నూలును తెచ్చిరి. అంటే నూలు తెచ్చి ఏం చేశారు?
ఒడిగారు, చుట్టి ఏం చేశారు? దేవుని యొక్క పనికి ఉపయోగించారు. ముగింపు మాట, నీ పని దేవునికి ఉపయోగపడాలి. అర్థమైంది మీకు? ఏదైనా మీకు ఇచ్చిన పనులు ఎవరికి ఉపయోగపడాలి? అప్పుడు నీ పనికి సార్థకత. నీ పనులు నీ కోసం లేదా లోకం కోసం అన్నారు కూడా దానివల్ల ఉపయోగం ఏమి? ఇప్పుడు అన్నీ చెప్పాను. అన్ని పనుల్లో కూడా ఎవరున్నారు? అది అన్ని పనులు కలిస్తేనే మనం అన్ని పనులు ఇచ్చిన వాడే దేవుడు. ఓకేనా? రైట్. ఇందాక అన్నీ చెప్పాను. రైట్. ఇప్పుడు నేనేం వేస్తాను? నేతనే వేస్తాను. ఏది? బట్టే కదా, బట్టలే కదా. రైట్. ఇప్పుడు ఈ బట్టలు నేసిన నేను ఏ బట్టల గురించి చెప్పాలి? రక్షణ వస్త్రాల గురించి చెప్పాలి. అయ్య బాబోయ్, ఈ వస్త్రాలు నేసేవాడు ఏ వస్త్రం గురించి చెప్పాలి? రక్షణ వస్త్రం గురించి చెప్పాలి. ఎందుకో తెలుసు? ఈ వస్త్రాలు చిరిగిపోతాయి, కానీ ఆ వస్త్రం చిరిగేది కాదు. పరిశుద్ధ వస్త్రాలు. ఓకేనా? రక్షణ వస్త్రాలు. ఆ వస్త్రం తెలుసుకోవాలి నేను. ఈ వస్త్రం నేస్తూ అసలు రక్షణ వస్త్రం అనగా అంటాను అర్థం ఏంటో తెలుసండి? అసలు శ్రేష్టమైన వస్త్రం ఏంటి అని వెతుక్కోవాలి నేను కూడా. అంటే ప్రతి పనుల్లో కూడా ఎలాగైతే వెతుక్కుంటున్నామో అలాగే మన పనుల్లో కూడా దైవాన్ని వెతుక్కుంటూ మన పనులు కూడా దేవునికి ఉపయోగపడుతూ మనకిచ్చిన దానిని దేవుడు ఆశీర్వదించాలి. ఓకేనా అమ్మ? ఓకేనా? మనకి ఇన్నుండి కూడా ఇంకా చివరిగా చెప్తున్నాను, నీ దేహమే అంతే. ఇదంతా కలిస్తేనే దేవాలయం అన్నప్పుడు మనం ఆయనకు ఉపయోగపడితే ఆయన మనలో ఉంటాడు, మనం ఆయనతో ఉంటాం. మనకేం కావాల్సి ఆయనకి తెలుసు. ఒక సమయం ఉంటుంది, అప్పుడు ఇస్తాడు. ఓకేనా? ఇన్ని పనులన్నీ ఇచ్చినోడు మన బ్రతుకు కోసం ఇచ్చాడు. లేదు ఒకే పని చేయరా అన్నాడు అనుకోండి, ఉద్యోగం మాత్రం చేస్తేనే జీతం ఇస్తాను అనుకోండి, నాకు చదువు లేదు ఉద్యోగం ఎలా చేస్తాను అంటే దేవుని ప్రేమ ఎంత ఉందో చూడండి. ఎన్ని వ్యాపారాలు, ఎన్ని విధానాలు. వడ్రంగి వారు లేకపోతే ఆయుధాలు లేవు అండ్ అంతేనా? వడ్రంగి వారు లేకపోతే ఆయుధాలు లేవు. ఆ కాలంలో ఏం చేశారు? వడ్రంగి వారిని తీసుకుపోయారంట. ఎందుకని? యుద్ధాలు చేయాలంటే ఆయుధాలు కావాలి. ఆయుధాలు చేసేవారు అక్కడ లేరు. పాత ఆటలతోటి వాళ్ళు ప్రయాసపడ్డారంటే ఓటములు జరిగాయి. ఇందాక ఒక మాట చదువుకున్నాం ప్రారంభంలో, సమూయేలు 2వ గ్రంథం 5 11 12 వచ్చి ఒక్కసారి ముగించేస్తున్నాడు. ఆ మాట చెప్పి నేను ఇది ఎంత తవ్వుకుని వచ్చాను, అయిపోయింది. ఆ ఒక్క వచ్చిన హీరాము దావీదు గారి దగ్గరికి తన పనివారిని పంపాడట. అదేనా? అది ఒక్కసారి చదవండి, చెప్తాను. అయిపోయింది. చదువు. తూరు రాసైన హీరాము, చదవండి. దేవదారు మ్రాణులను అండర్లైన్ చేసుకోండి. వడ్రంగి వారిని, కాసే పనివారంటే తాపి మేస్త్రులని అర్థం అమ్మా. ఓకేనా? వడ్రంగి వారు వేరు, తాపి మేస్త్రులు వేరు. అక్కడ తాపి మేస్త్రులు ఉండదు, ఏమని ఉంటుంది? కాసే పనివారు అంటారు. కాసే పనివారు అంటే తాపి మేస్త్రులే. పంపగా వారు దావీదు కొరకు ఒక నగరమును, అంటే పనివారిని పంపాడు హీరాము. ఆ పనివారు వచ్చి దావీదు గారికి ఏం చేశారు? నగరాన్ని కట్టాడు. తర్వాత కాలంలో సొలొమోను వారిని మళ్ళా పంపితే, నా తండ్రికి నగరాన్ని కట్టారు కదయ్యా, ఇంకో దేవుని ఆలయం కడుతున్నాను, ఆ పనివారిని పంపని మళ్ళీ హీరాముకు లెటర్ రాస్తాడు ఆయన. అమ్మ ఓకేనా? మన ఇంటి పని చేసేది పనివారే, దేవుడి పని చేసేది పనివారే. ఆ పని చేసేది ఈ పని చేసేది మనుషులే. దేవుడు వచ్చేమి చేయడు. అవునా కదంటారా? దేవుడు వచ్చేమి చేయడు. ఇప్పుడు ఒక మాట, ఆ పని ఇచ్చాడు, పని చేసుకున్నాం. ఇప్పుడు మన పనికి ఏమైంది? సార్థకత వచ్చింది. ఓ విధంగా చెప్పాలంటే ఆయన పని చేసుకుని రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది అండ్ అంతనే కదంటారా? మన పని నేర్పునప్పుడు గురువుకి ఏం చేస్తాం? గౌరవిస్తామా లేదా? ఆయన లేకపోతే ఏమి లేదు, పని లేదు. కానీ దేవుడే కదా, ఆయన లేకపోతే మనకు గురువుని కూడా పరిచయం చేయడు కదా. కనుక ఇప్పుడు ఆయన పని చేసుకున్నామే మనకున్న తలాంతుల్ని. అర్థమైందా? మనకున్న ఆలోచనలు. ఇప్పుడు స్త్రీలు చేసే పని స్త్రీలతో ఉందా, పురుషులు చేసే పని పురుషుల్లో ఉందా, పిల్లలు చేసే పని పిల్లలతో ఉందా లేదా చెప్పండి. అందరూ కలిస్తే ఆయన పని. అందరూ కూడా మనకున్న తలాంతులు. ఇప్పుడు మీరు కాయగూరలకు వస్తారు, మేము కొయ్యలేం. వీళ్ళు ఏమనుకోకుండా బండమైన పనులు చేస్తారు, మీరు చేయలేరు. అందరు కలిస్తే
ఒకవేళ కాయగూరలు కోసి మీరు లేరనుకోండి, మేము కోసుకోవాలి. అప్పుడు ఏమవుతాయి? ఏది ఎంత వేయాలో తెలియదు, ఏది ఎలా కొయ్యాలో తెలియదు అని అంతేనా? కనుక దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని పంచిచ్చాడు. ఆ పనిలో మనమందరం కూడా కలిసి దేవుని పని చేస్తే దేవునికి ఘనత, మన అందరికీ ఆశీర్వాదం. ఓకేనా? వ్యవసాయకుడు ఆయనే, వ్యాపారవేత్త ఆయనే, కంసాల ఆయనే, చాకలి ఆయనే, నేతగాడ ఆయనే, తాపిమేస్త్రి ఆయనే, వడ్రంగి ఆయనే, విద్య ఇచ్చినవాడు కూడా ఆయన, ఉద్యోగస్తుడు కూడా ఆయన. అంటే ఒక విధంగా చెప్పాలంటే సమస్తం, అందుకే సమస్తం కడుతున్నాడు ఆయన. ఓకేనా? ఆయనకి ఏం తెలియదు అనుకోండి, ఏం కడతాడో అమ్మా. కనుక దేవుని కృపలో ఓపికతో విని ఎక్కువసేపు వాక్యం విన్నందుకు అమ్మా మరి తక్కువగా ఓర్చుకుని ఇది వాస్తవాన్ని గ్రహించి దేవుని పనిలో మీ తలాంతులన్నీ కూడా దేవునికో ఎంతో శ్రమించి పెట్టారు. చివరికి ఏంటంటే గాయాలు తగిలినా కూడా, రక్తం కూడా కాల్చిన కుట్లు వేసుకుని వచ్చి కూడా దేవుని పని చేస్తున్నారు అమ్మా. దేవుడు అది మర్చిపోయేవాడు కాదు. మన పనుల్లో కూడా జరుగుతుంటాయి, అవసరాలు బట్టి అవి కూడా పక్కన పెట్టుకుని జ్వరం వచ్చినా కూడా మనం వెళ్తాం అవసరాన్ని బట్టి. కానీ దేవుని మహిమ కొరకు ఎంత శ్రమించారో అంత దేవుడు ఆశీర్వదిస్తాడు. నేను మళ్ళా చెప్తున్నాను, తప్పుగా అనుకోవద్దు. పని చేసేవారు ఎవరు ఆయన తెలుసు కనుక ఆ పనికి ఆయన ముందుగానే సిద్ధపరుచుకున్నాడు. ఇది సత్యం అండ్ అంతేనా? కనుక ప్రయాసపడిన ప్రతి వారిని కూడా మీకు ఇచ్చిన తలాంతులు దేవుని పనికి ఉపయోగించుకుని అందరూ కూడా ప్రభునామాన్ని ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.